సుమారు మొదటి 4 వచనాలు చదువుతాం. ఎవరైనా చదవండి. స్లో చదువు, స్లో చదువు. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతడుతో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని అడిగను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే యోదయ బెత్లెహేములోనే యాలి అనగా యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలున ప్రజలను పరిపాలించు అధిపతి. ఆగుతాం. అందరి దగ్గర బైబిల్ ఉందిగా. ముఖ్య గమనిక ఏంటంటే ఇది క్రిస్మస్ కాదు. క్రైస్తవ్యానికి వాడుకగా వచ్చిన అనవసరమైన అలవాట్లు ఏంటంటే కొన్ని వాక్యాలు కొన్ని సీజన్లకే చదువుతాం. మీకు చాలాసార్లు చెప్పాను, 2-3 సార్లు మీ సంఘానికి నేను వచ్చాను. సీజనల్గా వాక్యాన్ని చదవడం వలన ప్రమాదం ఎక్కువ. దేవుడు తన పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుంటూ చదువుకుంటామని మత్తయి ద్వారా సువార్త రాయించలేదు. ఇది ఆయన బయోగ్రఫీ. ఆయన బయోగ్రఫీలో ఉన్న మరొక జియోగ్రఫీ, అంటే ఆయన భౌగోళిక పరిస్థితులను రికార్డ్ చేసిన అధ్యాయం ఇది. మత్తయి అనే ఆయన దేవుణ్ణి పూర్తిగా నమ్మకుండా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పూర్తిగా నమ్మకుండా, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క పుట్టుకను, ఆయన యొక్క నీతి శీలతను ఎద్దేవి చేస్తున్న టైంలో వాళ్ళ మూతులు పగలగొట్టడానికి రాసిన సువార్తే మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్తలో ప్రభు యొక్క పుట్టుక ఉంది. ఈ మత్తయి సువార్తలో ప్రభు యొక్క జీవనం ఉంది. ఈ మత్తయి సువార్తలో ప్రభు మరణించి తిరిగి లేచిన బలమైన సాక్ష్యాలు. వీటిని కాలయాపనకి మనం మత సంస్కృతిలో వచ్చినట్టుగా సీజనల్గా పండగ వాతావరణంలో చదివాం కనుకే ప్రమాదకరమైన విషయాలు తెచ్చి మనం ఇక్కడ పెట్టాం. ఈరోజు తలా తోక లేని ప్రతి ఒక్కడు వచ్చి యేసుప్రభు పుట్టలేదంటున్నాడు. అంటే పుట్టలేదంటే నా మీనింగ్ ఏంటంటే ఈ భూమి మీద ఆయనకి చరిత్ర లేదంటున్నారు. మరి ఎలా వచ్చిందంటే ఆ 12 మంది కల్పించి రాసేశారట. ఆ 12 మంది చెప్పిన స్టోరీ ప్రపంచం నమ్మేసిందట. ఆ నమ్మేసింది ఇక్కడ వరకు. ఏ ఊరిది? అర్ధవరం వరకు నమ్మేశారట. అలా చెబుతున్న వారు చిన్న చిన్న టీవీ ఛానల్స్లో చెప్తున్నారా? మెయిన్ లైన్ ఛానల్లో కూర్చొని చెప్తున్నారు. యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ వచ్చే ఛానల్లో కూర్చొని చెప్తున్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉనికి లేదంటున్నారు, చరిత్ర లేదంటున్నారు, ఆయనకి జాగ్రఫికల్ ఎవిడెన్స్ లేదంటున్నారు. మనోళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామంటున్నారు. కానీ బైబిల్ అలా అన్నదా? ఏతుగొడుగు ప్రతి వానికి సమాధానం చెప్పే సమాధానకరమైన సువార్త నీ దగ్గర ఉండాలన్నారు. మన వాళ్ళకి సువార్త చేయడమే రాదు. అందరిని అంటలేదు, కొందరిని. సువార్త చేయడం అనగానే మీకు చెప్పాను, మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో, సువార్త చేయడం అనగానే ఓట్ల ఎలక్షన్ తిరిగినట్టు తిరగడం అనుకుంటున్నారు. ఇంకో పెద్దమ్మ నీ అమూల్యమైన ఓటు మనకై అంటారు సార్. అలా చెబుతున్నారు సువార్త. ఎవరో పాస్టర్ గారు ఒక మంచి ఆవేశంతో ప్రసంగం చెప్పాడు. ఆ ఆవేశంతో ప్రసంగం చెప్తే అందరికీ పనిచేసింది, పెద్దమ్మకి బాగా పనిచేసింది. ఆయన చెప్పింది ఏంటంటే రోజుకొక్కరికైనా సువార్త చెప్పండి, రోజుకొక్కరికైనా సువార్త చెప్పండి అన్నారు కనుక ఆ సువార్త చెప్పడానికి ఈ పెద్దమ్మ ఏమనుకుందంటే ఇక వెళ్ళిపోయేవాడికి, వచ్చేవాడికి, ఆటో వాడికి, కూరగాయల వాడికి అందరికీ సువార్త చెప్తుంది. ఏమనంటే ఒకటే ఒక మాట, బాబు యేసుప్రభు వారిని నమ్ముకో అన్న. ఆడన్నాడు నమ్ముకో అంటే అన్నాడు, నమ్ముకో అంటే నమ్ముకో అని నేను అడుగుతున్నాను. ఆడు అడుగుతున్నాడు నమ్ముకో అంటే ఏమని నమ్ముకోవాలంటే నమ్ముకో అంటే నమ్ముకోని అంతే. ఆటోడు అన్నాడు 20 ఇచ్చే నమ్ముకుంటాను అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎలా చెప్పాలి సువార్త? నమ్ముక అంటే బయటోడు ఇంకొకడు అన్నాడు నమ్ముతాను,
మా దేవతను నమ్ముతాను, మా దేవుడిని నమ్ముతాను, అలాగే అందరి దేవుళ్ళలో మీ దేవుడిని కూడా నమ్ముతాను. ఇది నమ్మకమా? తలాతోక లేని సమాధానాలు సువార్త అనుకున్నాం కనుక వెళ్ళాల్సిన విషయాలు పంపకుండా అనవసరమైన విషయాలు పంపి రాయితీలు ప్రకటించాం. ఇదిగో మీకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా, చెప్పండి, ప్రభువుని సంప్రదించండి, పని అవుద్ది అన్నారు. మీకు పిల్లలు లేక బాధపడుతున్నారా, యేసుప్రభువుని సంప్రదించండి, మీకు అన్ని సమృద్ధి అంటున్నారు. ఆయన ఇవ్వడాన్ని అంటలేదు, ఆయన ఆస్తులు ఇవ్వడాన్ని అంటలేదు, కానీ ఆయన అలా మార్కెట్లో ప్రకటించినట్టు ప్రకటించారు. అలా అలవాటు చేశారు కనుక సువార్త కన్నా బయట నవ్వుల పాలు ఎక్కువైపోయింది. మీరు చూస్తున్నారు లేదు? ఒక ఆవిడ ఉంది, ఆవిడ సాక్ష్యం చెబుతుంది. ఆవిడ సాక్ష్యం చెబితే ఇలా అంది, మరొకరికి సజెషన్ ఇస్తుంది. తన సాక్ష్యంలో తనకి ఎక్స్పీరియన్స్ అంట, అందుకు చెప్తుందట. ఏమని చెప్తుందంటే, ఇదిగో ఒకరోజు మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, నేను వెంటనే పరిశుద్ధాత్మని చెప్పాను, గ్యాస్ వస్తుంది అంట. నడుతున్నాను, ఇంట్లో గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మ చెప్తే ఆయన గ్యాస్ సిలిండర్లు వేస్తాడు ఆయన? పరిశుద్ధాత్మని గ్యాస్ వేసేలా మార్చారంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి? వీళ్ళకి మినిమం బేసిక్స్ అంటే సువార్తలో మౌలికమైన పునాదులు తెలియకపోవడం, కనీసం తెలియకపోవడం. మరొకరు ఎవరో ఉన్నారు, మరొక సాక్ష్యం చెప్తున్నారు. ఆ గొడ్డల సాక్ష్యం ఎంత నవ్వుతున్నారండి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని సంగతులు చూడండి, నవ్వుల పాలు. ఆవిడెవరో ఉంది, ఆ ఇష్టం వచ్చినట్టు సాక్ష్యం చెప్పింది. ఆ చెప్తున్న సాక్ష్యంలో మరొక అడ్డకోలు మాట, అది డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పి ఊరేగిస్తున్నారు. నేను అడుగుతున్నాను, సువార్త ఏది? ఎందుకు చెప్పినా నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోలేదు. ఈ సందర్భంలో మనం ఎక్కువ ప్రతి డిసెంబర్ సీజన్లో మనం చూసింది చెప్పిన బంగారము చెప్పండి, సాంబ్రాణి చెప్పండి, బోలము, ఈ మూడే తెలుసు. ఎప్పుడు మెటీరియలే తెలుసు మనకి, పదార్థాల కొరకే మాట్లాడుకుంటాం, కానీ అసలు విషయాన్ని గాలి వదిలేస్తాం. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను మీ ఆసక్తి కోసం. వచ్చిన వారు ఎవరట చెప్పండి? జ్ఞానులు. వచ్చిన వారు జ్ఞానులట. జ్ఞానులంటే చిన్నోళ్ళు కాదు. ఆ వచ్చిన వారు జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారంటే తూర్పు దేశాల నుంచి వచ్చారు. తూర్పు దేశాలంటే ప్రశ్న, ఇవి తూర్పు దేశాలని మ్యాప్లో ఎలా చెప్పొచ్చు? ప్రతి ఇయర్ క్రిస్మస్ చదువుతున్నాం, మర్చిపోకండి. ఇవి తూర్పు దేశాలని బైబిల్ మ్యాప్ ప్రకారం లేదా ప్రపంచ మ్యాప్ ప్రకారం ఎలా చెప్పొచ్చు? మీకు ఇంటిస్తాను చెప్పండి. ప్రపంచ పటం తీసుకుంటే ప్రపంచ పటం మీద కొన్ని సముద్రాలు ఉన్నాయి. ఆ సముద్రాల్లో ఒక సముద్రం, పెద్ద సముద్రమే మధ్యలో ఉంటుంది. చెప్పండి, అది బైబిల్లో ఉంది. అది ఏంటది? మధ్యధరా సముద్రం. అది మధ్యలో ఉంది కనుకే చెప్పండి మధ్యధరా సముద్రం. మధ్యలో ఉన్న సముద్రం కనుక దానికి తూర్పుకున్న వాటిని అన్నిటినీ, అంటే దానికి తూర్పు భాగం అన్నిటినీ తూర్పు దేశాలు అంటారు. దాని పరమట భాగం అన్నిటినీ పరమట దేశాలు అంటారు. మీకు అర్థమైందిగా? అర్థమైపోయినా అర్థమైనట్టే, పెద్ద ఆటింది. సరే, తూర్పు దేశాలు అంటే మధ్యధరా సముద్రాన్ని బేస్ చేసుకుని మనకి యోనా పరిగెడుతున్నప్పుడు శాప్ మింగేస్తుంది ఆ సముద్రమే. పేతురు వాళ్ళు అప్పుడప్పుడు వాడరేవకి వెళ్ళారే ఆ సముద్రమే. సొలొమోను వాడలు 3 సంవత్సరాలకు అలా తిరిగి వచ్చి యెరూషలేము వాడరేవకి వచ్చాయే ఆ సముద్రమే. దాని పేరే మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం. ఇది ప్రపంచానికి సుప్రసిద్ధమైన సముద్రం. ఈ సముద్రానికి తూర్పునున్న ప్రాంతాలని తూర్పు దేశాలు అంటారు. ఆ తూర్పు దేశాల్లో ఎక్కడి వరకు ఉందంటే మోహన్జాదారో, హరప్పా, సింధు, ఇప్పుడు పాకిస్తాన్గా విడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్గా విడిపోయింది, పాత పంజాబ్ ఏదైతుందో అక్కడ వరకు విడిపోయింది. అక్కడ వరకు మన భారతదేశం ఉండేది. జ్ఞానుల అంచనా ప్రకారం, పండితుల అంచనా ప్రకారం ఇంచుమించు జ్ఞానులు మన దరిదాపుల నుంచి కూడా ఆ రోజు యెరూషలేముకి వెళ్ళి ఉండే అవకాశం ఉందని అంచనా మాత్రమే. అయినా తూర్పు దేశాల నుంచి వచ్చిన వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారంటే కాస్త మీకు అవగాహన ఉందనుకుంటున్నాను నేను. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు వాళ్ళు? 2 ఏళ్ళు ప్రయాణం చేశారంటే మనం ఎలా చెప్పగలమంటే వాళ్ళు ఎవరిని అడగకూడదో వాళ్ళని అడిగారు వచ్చి. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని. ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడిగినప్పుడు, అరే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని యూదుల రాజుగా పిలువబడుతున్న ఏ రోజుని అడిగితే ఆడికి మెంటలు వచ్చింది. ఎంత మెంటలు వచ్చిందంటే, ఆల్రెడీ నేను కింగుని యూదులకి, నేను యూదుల రాజు గుడ్డుగా మళ్ళీ రాజు అంటారేంటి అంటే యూదుల రాజుగా పుట్టాడు. ఏ టైంలో మీరు కనుగొన్నారేంటంటే పలానా టైంలో, పలానా టైం లైన్లో, పలానా విషయాన్ని, పలానా నక్షత్రాన్ని చూసి మా ఆయన పుట్టాడని మేము అంచనేసామంటే, మేము చూసిన దేశం నుంచి మేము ఇక్కడికి ట్రావెల్ చేసి వచ్చేసరికి మా లెక్క ప్రకారం చెప్పండి
రెండేళ్ళు వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు ఎంతో కొంత అంచనా వాళ్ళకి ఇచ్చారు కనుక ఆ ఏ రోజు సరిగ్గా ఎన్ని సంవత్సరాల పిల్లల్ని చంపేమన్నాడు? 2 సంవత్సరాల పిల్లల్ని ఎందుకు చంపేమన్నాడు? ఎందుకంటే వాళ్ళు చూసిన టైము వచ్చిన టైము 2 లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు వచ్చింది? సుమారు 2 సంవత్సరాల లోపు. ఇప్పుడు ప్రశ్న, 2 సంవత్సరాల లోపు ఇన్ని మైళ్ళు దూరం నడిచిన ఈ పెద్దోళ్ళు, ఇన్ని మైళ్ళు నడిచిన ఈ జ్ఞానులు కేవలం బంగారం సాంబ్రాణి బాలం ఇవ్వడానికి వచ్చారంటే ఏమన్నా ఎండానికి బాగుందా? ఆ మాత్రం దానికి ఇన్ని సంవత్సరాలు, క్షమించండి, ఇన్ని నెలలు, ఇన్ని మైళ్ళు, ఇన్ని 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు నడిచి వచ్చి కేవలం 3 పదార్థాలు ఇవ్వడానికి వచ్చారంటే వినడానికి ఏమైనా బాగుందా? కాదు, సంథింగ్ ఏదో ఉంది అక్కడ. వాళ్ళు వచ్చిన వాళ్ళు చిన్నోళ్ళు కాదు, ఖాళీగా ఉన్నోళ్ళు కాదు, టూరిస్టులు అసలే కాదు. వాళ్ళ దేశం మీద పడితే దేశ దిమ్మర్లు కాదు. ఇప్పుడు దేశ దిమ్మర్లకు కొత్త పేరు వచ్చింది. ఆ దేశ దిమ్మర్ల కొత్త పేరు ఏంటంటే యూట్యూబ్లో చెప్పండి. యాత్రికులు, మన సెన్స్లో దేశదిమ్మరులు, గుర్తుపెట్టుకోండి. అలా దేశదిమ్మరులుగా, యాత్రికులుగా, టూరిస్టుగా తిరగడానికి వచ్చిన వాళ్ళు కాదు, వారి జ్ఞానులు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, వాళ్ళకి యూదులలో ఒక రాజు పుడతాడని అంచనా వాళ్ళకి ఎలా తెలుసుండాలి? వర్దెళ్తున్న టైంలో దానియేలు సింహాల బోన్ నుంచి బయటకు వచ్చిన సమయానికి ప్రపంచాన్ని 2వ అతిపెద్ద సామ్రాజ్యం పరిపాలిస్తుంది. మీకు అర్థమైపోయినా చెప్పండి. అర్థమైనట్టే చూడండి నా వైపు. అసలు విషయానికి వెళ్దాం. ఇవి అర్థమైపోయిన పెద్ద నష్టం లేదులేండి. ఏదైతే ప్రపంచాన్ని 2వ ప్రభుత్వం పరిపాలిస్తుంది దాని పేరు మాదీయ పారసీకులు. మొదటి ప్రభుత్వం బబులోను మొదటి చక్రవర్తి నెబుకద్నెజరు, హైలైట్ అయింది ఆయనే. ఆ తర్వాత మాదీయ పారసీకుల టైంలో దర్యావేషు II ఉంటాడు. అని ఆ సౌండ్ తగ్గించండి కొంచెం. బస్ సౌండ్ ఎవరు లేరా? దర్యావేషు II పరిపాలిస్తుంటాడు మాదీయ పారసీకులకి. ఎప్పుడైతే హమ్మింగ్ వస్తుంది చూడండి, మీది డిజిటల్ అన్నా, మీ దగ్గర ఉందా? మా సౌండ్ అందులోనే ఉందా? ఇంకో సౌండ్ వాళ్ళని, బ్యాండ్ వాళ్ళని, బత్తుల్ని ఎట్టాలంటారు. మళ్ళీ ఇలాగంటే వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి. ఇదో గొడవ. సరే, జాగ్రత్తగా వినండి. అయితే వాళ్ళు 2 ఏళ్ళు నడిచి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన ఎదురు చూపులకి వాళ్ళకి ఏదో ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఎలా ఉండాలి? దానియేలు సింహాల బోన్లో పడి బయటకు వచ్చిన తర్వాత, ఆయన సింహాల బోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2వ ప్రభుత్వం పరిపాలిస్తుంది. అంటే 2 సామ్రాజ్యాలు కలిసి పరిపాలిస్తున్నాయి. దాని పేరు మాదీయ పారసీకులు, పర్షియన్స్ అంటారు. ఆ పర్షియన్స్లో వచ్చినోడే మన టాటా బిర్లా చచ్చిపోయి చూసారు మొన్న. ఆ జాతే. ఈ స్టీల్ ఉంది చూసారు, టాటా బిర్లా, టాటా తాత చచ్చిపోయాడు కదా, వాళ్ళే. అంటే ఆ పర్షియన్స్, మాదీలు వీళ్ళిద్దరూ కలిపి పరిపాలిస్తున్నప్పుడు అందులో ఉమ్మడి సామ్రాజ్యానికి దర్యావేషు II ఉన్నాడు. దర్యావేషు I వేరు, దర్యావేషు II వేరు. ఈ దర్యావేషు II పరిపాలిస్తున్నప్పుడు సింహాల బోన్లో నుంచి దానియేలు బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద శాసనం వేయించాడు. ఏమన్నా శాసనం వేయించాడు ఒకసారి చూస్తారా? 6వ అధ్యాయం రండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25-14 వచ్చిన అనుకుంటా. ఒకసారి చూడండి. క్షమించండి, 25 వచ్చిన 6వ అధ్యాయం 25 వచ్చిన. అప్పుడు రాజగు దర్యావేషు, హిస్టరీలో బాగా వినండి, హిస్టరీలో రాజగు దర్యావేషు అంటే దర్యావేషు II అంటారు. దర్యావేషు II అంటే చరిత్రలో ఈయన దర్యావేషు II అన్నారు. ఆయన లోకమందంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రాలకు, ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగూ రాయించును. అంటే వాళ్ళ కింద కొన్ని సంస్థానాలు ఉన్నాయి. ఎవరి కింద? మాదీయ పారసీకుల కింద. ఎప్పుడైతే ఈ మాదీయ పారసీకుల కింద కొన్ని సంస్థానాలు పనిచేస్తున్నాయి, ఎందుకంటే ఆ దేశాలన్నింటినీ వీళ్ళు జయించారు. ఎన్ని సంస్థానాలు ఉన్నాయంటే 120. ఎన్ని? 120. దాన్ని మనం ఎలా డిక్లేర్ చేయగలమంటే, ఎస్తేరు గారు వాళ్ళ ఆయన ఉన్నాడు, ఎవరు? అహస్వరసు అట కూసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు ఉంటుంది. మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఇంటికి వెళ్ళి చదవండి. కూసు దేశం మొదలుకొని హిందూ దేశం అంటే ఆఫ్రికా దేశం అంటే ఇథియోపియా మొదలుకొని ఇండియా వరకు అని దాని అర్థం.
అక్కడి నుంచి అంటే చీకటి ఖండం నుంచి ఇండియా వరకు ఎన్ని సంస్థానాలంటే 120 సంస్థానాలకి వీళ్ళ శాసనం చేసి పంపించారట. ఏమైనా శాసనం చేయించారు? అప్పుడు రాజగు దర్యావేసు లోకమందంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రాలకు, మీరు ఎవరు చదవకండి, ఆయా భాషలో మాట్లాడే వారికి ఎలాగో రాయించను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమందు నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలను. ఆయనే జీవం గల దేవుడు, ఆయన యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తొదమట్టుకుండును, ఆయన విడిపించువాడు రక్షించువాడునే ఉండి పరమందును భూమి మీదను చూసి క్రియలు ఆశ్చర్యకరములు చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించని రాయించును. ఈ దానియేలు దర్యావేసు ప్రభుత్వమందు కాలమందును పారసికుడకు కొరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లుచుండు. ఇప్పుడు చెప్పండి, దానియేలు దేవుడే గొప్ప దేవుడు అన్న సంగతి శాసనం చేయించి ఎక్కడి వరకు పంపించారట? ఇండియా బోర్డర్ వరకు పంపించారట. ఆ బోర్డర్ వరకు పంపించిన దానియేలు ఎప్పటి వరకు వర్ధిల్లారంటే హిస్టరీలో సైరస్ అంటారు, సైరస్నే కొరేసు అంటారు. అంటే సైరస్ అని చరిత్రకారికి ఎవరికి చెప్పినా టక్కన స్ట్రైక్ అవుతాడు. అలాంటి కొరేసు పరిపాలన వరకు దానియేలు ప్రవచనాలు వర్ధిల్లాయి. అంటే దానియేలు అంటే అందరికీ తెలుసు, దానియేలు ప్రవచనాలు అందరికీ తెలుసు. ఇప్పుడు దానియేలు ప్రవచనాలు కాదు, దానియేలు దేవుడు కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు దానియేలు ఏం చెప్పుకుంటూ తిరిగాడు? దేవుడు ఈ సమాజంలో ఒక రాజ్యము స్థాపించబోతున్నాడు, ఆయన చేతి సహాయం లేకుండా ఒక రాయిలాగా తన రాజ్యాన్ని తీయబోతున్నాడు, 4-5 ప్రభుత్వాల్ని పగలగొట్టబోతున్నాడు, తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నాడు, తన రాజ్యాన్ని భూమి మీద స్థిరపరచబోతున్నాడని దానియేలు ద్వారా దేవుడు ఎప్పుడైతే ప్రవచనాలు చెప్పించాడో ఈ ప్రవచనాలు అందరి మదిలోకి వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే అందరి మధ్యలోకి ఈ ప్రవచనాలు వెళ్ళిపోయిన తర్వాత అందరికి జ్ఞాపకం ఉంది. అందరూ గుర్తించినా గుర్తించకపోయినా జ్ఞానులు మాత్రం గుర్తుపట్టారట. కొంచెం ట్రిబుల్ తగ్గించి సౌండ్ తగ్గించిన బ్రదర్, మీరేనా? మీరు కదా, లేరా సౌండ్ వాళ్ళు? మీరేనా బ్రదర్? మీరేనా బ్రదర్? మీరేనా? తగ్గించాను, సౌండ్ తగ్గించాను, ఇంకా తగ్గించాను, ట్రిబుల్ తగ్గించి కొంచెం అది కూడా తగ్గించాను. దానియేలు యొక్క ప్రవచనాలు, ఓకే సరిపోదు బ్రదర్, సరిపోదు. దానియేలు యొక్క ప్రవచనాలు సుమారు 120 సంస్థానాల మీదకి పాకిందట. ఎప్పుడైతే పాకిందో మీరు జాగ్రత్తగా వినండి. దానియేలు ఏం చెప్పుకుంటూ తిరిగాడు? దేవుడు రాజ్యం రాబోతుందో అని చెప్పాడు. అందరూ ఆయన రాజ్యం కిందకి రావాలో అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ ప్రవచనాలు పాకేశాయో జ్ఞానులు పసిగట్టారంటే మన ఇండియా వరకు ఉన్నారు, తూర్పు దేశాలు ఉన్నారు, అటు ఆఫ్రికాలో ఉన్నారు. ఆఫ్రికాలో ఉన్న చిట్ట రాజు కూడా ఆ రోజుల్లో ఏం చెప్పుకుంటూ తిరిగాడంటే 1949 ఆఫ్రికా చిట్ట రాజు వరకు నేను సొలొమోను కొడుకునని చెప్పుకున్నాడు. సొలొమోను కొడుకునని ఎందుకు చెప్పుకున్నాడు? ఆ ఏరియా నుంచే మేడం వచ్చింది, గుర్తుందా మేడం? అది ఆ మేడం గారు అబ్బాయి నేనని చెప్పుకుంటే ఎలాగైనా బైబిల్ ఆ ఖండానికి ఈ ఖండానికి యెహోవా దేవుడు పరిచయం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఎవడో గాలోడు యూట్యూబ్లోకి వచ్చి ఈ దేవుడికి చరిత్ర లేదంటే ఇటు గాలి, అసలు దాని పేరే ట్యూబ్. ఈ ట్యూబ్లో గాలి కొడతానే నిజాలు అయిపో, గుర్తుపెట్టుకోండి. నేను నడుతాను చరిత్రకు ఆధారాలు ఉంటాయి, భౌగోళిక సాక్ష్యాలు ఉంటాయి. ఈ దేవుడు నిజ దేవుడు అంటాడు. ఇక్కడ ఆఫ్రికాలో ఆ సింహాసనం పేరు సొలొమోను చిట్ట కొడుకని క్లైమ్ చేసుకున్న ఆయన ఉన్నాడు. తూర్పు దేశాల్లో జ్ఞానులు ఉన్నారు. ఈ జ్ఞానులు ఎత్తుక్కుంటూ వెళ్ళారు. అంటే వీరికి ఎంతో కొంత ఈ ప్రవచనాల మీద అవగాహన ఉంది. ఈయన యూదుల రాజు అని ఎందుకు అడగడానికి వెళ్ళాడంటే ఈ దేవుడు రాజు, గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా రాజు? చరిత్రలో ఈ రాజు అనే చూడండి, 26 నుండి చూద్దాం. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, మనస్వరూపమందు మన పోలిక చొప్పున, మనస్వరూపమందు మన పోలిక చొప్పున. ఇప్పుడు చెప్పండి, దేవుని స్వరూపమందు అంటే ఏంటి? ఆయనకి ఇలాగే 2 కాళ్ళు, 2 చేతులు, తల, మెడ, ఇది కాదు, గుర్తుపెట్టుకోండి. స్వరూపం అంటే అది కాదు. స్వరూపం అంటే ఇక్కడ మన మూలాలు ఏంటో తెలుసా? ఆయన లాంటి గుణగణాలతో క్రియేట్ చేయబడ్డాం, గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన చేతుల మీద తయారు చేయబడ్డాం. అంటే ఆయన్ని ఇంకా పోతే ఆయన స్వరూపం అంటే ఏంటంటే ఇమేజ్, ఇంకా ఏముంది? రిప్రజెంట్, ఇంకా ఏముంది? ఆయనకు ప్రతినిధి. అంటే ఆయన పైన ముల్లోకాల్ని, విశ్వాన్ని పరిపాలిస్తున్న రాజుగా ఆయన ఉంటే ఈ భూలోకాన్ని పరిపాలించడానికి
చిన్న రాజుగా తయారు చేయబడిన వాడే మానవుడు. అర్థమవుతుందిగా? ఆ మానవుడు చిన్న రాజుగా తయారు చేయబడ్డాడు కనుకే పరిపాలించి అన్నాడు. అక్కడ ఏమన్నాడు? పరిపాలించి. ఏం పరిపాలించాలి? ఆకాశ పక్షుల్ని, భూజంతువుల్ని, భూమి మీద ఆకాశంలో ప్రాకుతున్న ఎగురుతున్న ప్రతి జీవిని, కనబడని ప్రతి స్పష్టమును నువ్వు ఏలాలి. ఏలేవారిని ఏమంటారు చెప్పండి? రాజు, ఏలిక. ఇప్పుడు ఏలాలని ఆదామును పెట్టాడు. ఎలా ఏలాలి? ఆకాశంలో ఎగిరే పక్షుల్ని ఎలా ఏలతాడు? కనబడిన సూక్ష్మజీవుల్ని ఎలా ఏలతాడు? అసలు ఏలడం ఏంటి? ఏలడం అంటే వాటిని మేపమనా? ఎవరో అడిగారు ఏలడం అంటే ఏంటని ఒక దైవజుడిని అడిగితే ఆ కుర్రోడికి ఈయన చెప్పిన ఆన్సర్ చెప్పిన, ఏముందిరా మేపాలి వాటిని అన్నాడు. ఎన్నిటిని మేపుతాడు? ఒక 80 లక్షల వాటిని మేపుతాడా? మేపడం కాదు. మరొక మాట వినండి. ఆదాముని దేవుడు తోటను సేద్యపరచన్నాడు. సేద్యపరచడం అంటే ఏంటని అడిగితే ఒక సంఘ పెద్దను ఒక కుర్రోడు అడిగితే, సార్ సేద్యపరచడం అంటే ఏంటంటే సాయంత్రానికి ఆకులన్నీ అడిపోతాయి చెట్లు, అవి సాయంత్రానికి అంటే తుడిచేసి పక్కెట్టేనమాట. నేను అడుగుతున్నాను, ఇలా చదివారు కనుక ఇలా తగలెట్టేశారండి. మరి చెప్తున్నాను, సేద్యపరచడం అంటే ఆకులు తొడమని కాదు. సేద్యపరచడం అంటే కర్రట్టుకుని పక్షులు మేపమని కాదు. సేద్యపరచడం ఏలడం అంటే ఏంటో తెలుసా? నువ్వు బాగుంటే గుర్తుపెట్టుకో, నువ్వు కింగ్గా నువ్వు బాగుంటే కనబడని ప్రతి స్పష్టము బాగుంటుంది. నీకు మాట చెప్తాను వినండి. నువ్వు ఏమాత్రం మిస్టేక్ జరిగినా, ఆదామునికి చెప్తున్నాను, నువ్వేదన్నా తప్పు జరిగితే ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుందో తెలుసా? నేల శపింపబడతావు. నువ్వు తేడా ఉంటే పక్షులు సమసిపోతాయి. నువ్వు తేడా ఉంటే కనబడని ప్రతిదీ సమసిపోతుంది. నువ్వు తేడా ఉంటే భూమి కూడా పండడం మానేస్తుంది. అంటే నువ్వు బాగుంటే చెప్పండి, నువ్వు నా మాట విని నా ఆజ్ఞలు పాటించి నా చిత్తానుసారంగా నువ్వు బ్రతికితే పండించాల్సిన అవసరం లేకుండానే నేల పండుద్ది. గాలి వియ్యమని చెప్పకుండానే నిన్ను తాక్కుని వెళ్ళిపోద్ది. అంటే నీకు వ్యాధి కానీ బాధ కానీ ఏది ఉండదు, చావే ఉండదు. నువ్వు నా చిత్తానుసారంగా నడిస్తే, నువ్వు నా మాట వింటే చెప్పండి, ఇది నీ మాట వింటుంది. ఇది ఏలడం అంటే. మీకు అర్థమవుతుందో లేదు? ఏలడం అంటే నువ్వు నా మాట విను, ఇదంతా నీ మాట వింటుంది, నీకు లోబడుతుంది. నీ పాదాల కింద ఈ ప్రకృతిని పెట్టేశాడు. ఆ కీర్తన 8వ కీర్తన. అంటే ఆదాముని రాజుగా ఉండవయ్యి అంటే ఉన్నాడా? అలా ఆవిడ ఏదో చెప్తే అది తిన్నాడు. ఆవిడ వచ్చింది, ఆ మూడో వ్యక్తి మాట విన్నది. ఆ విన్న మాట ప్రకారం ఏం జరిగిందో మనకు తెలుసు. ఏమైంది? వద్దన్న పని చేసి ఏలికలుగా ఉండంటే పాపం చేసి బానిసరకంలోకి పోయారా లేదా? ఆదాముని నిలబెట్టాడు. ఆదాము ఏమి ఎరగదీశాడు? పడ్డాడు. తర్వాత ఏం జరిగింది? చరిత్ర మీరు బాగా వినండి. బైబిల్ యొక్క ప్రారంభం పరంపర స్టార్ట్ అయింది. బైబిల్ ఎప్పుడు 2 భాగాలు. ఎన్ని భాగాలు? 1, 2 మీ బొంద. చెప్పండి ఎన్ని భాగాలు? చెప్పండి. 1 చెప్పండి, 2 మీ తలకాయ. నిబంధనలు ఎన్ని అడగలా? చెప్పండి. భాగాలెన్ని? ఇది బండగా గుర్తుపెట్టుకోండి, మొండు గుర్తుపెట్టుకోండి. 2 భాగాలు. నిబంధనలు 2, పాత నిబంధన కొత్త నిబంధన, కానీ భాగాలు 2. బైబిల్ ఇది నేరేటివ్ మీకు అర్థం అవ్వాలి. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఒక భాగం. మొండు గుర్తుపెట్టుకోండి. 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఒక భాగం. 11వ అధ్యాయం 12వ అధ్యాయం నుంచి భాగం. 12వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు చెప్పండి, 2వ భాగం. అంటే 1వ అధ్యాయం 11వ అధ్యాయం వరకు, 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఏం జరిగింది? దేవుడు మానవుడితో తెగతెంపులు చేసుకున్నాడు. తెగతెంపులైపోయిన మానవుడిని మళ్ళీ ఎలా కలుపుకోవాలని ఆయన చేసిన ప్రాజెక్టే 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు 2వ ప్రాజెక్ట్. ఇదే బైబిల్. 10 అధ్యాయుల్లో ఏం జరిగిందో ఆ జరిగిపోయిన నష్టాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా దాన్ని పోర్చడానికి దేవుడు చేసిన ప్రయత్నమే 12వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ జరిగి. బైబిల్ ఇలా నడుస్తుంది. ఇప్పుడు బాగా వినండి. తర్వాత ఆదాం పడిపోయిన తర్వాత దేవుడు ఎవరిని పిలుచుకున్నాడు? నోవహుని పిలిచాడు. ఎవరిని? నోవహుని పిలిస్తే నోవహు ఏం చేశాడు చెప్పండి. మైనస్లు మాట్లాడదాం. భక్తులకి మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. 2 రాయించాడు దేవుడు. మనోడు కాదని కొన్ని దాయలేదు ఆయన. నోవహు ఏం చేశాడేంటి? మత్తు ఎక్కువైపోయి పడిపోయాడు. ద్రాక్షరసంలో మత్తు ఎక్కువ పడితే ఆ చిన్నోడు చూశాడు, పెద్దోడు చెప్పాడు, వాళ్ళ దిశములను చూశారు, ఇద్దరు మాట్లాడుకున్నారు, శపించి పాడేశాడు నోవహు.
నేను అడుగుతున్నాను, ఎవరో మంచి మాట కోట్ చేశారు, మంచి మాట అది. తండ్రి దేహాన్ని నగ్నంగా చూస్తున్నప్పుడు ఇలా ముసుముసు నవ్వులు నవ్వుకున్న ఆ దేహాన్ని కప్పకుండా వీళ్ళు చూశారంటే ఆ రోజులైనా ఈ రోజులైనా మహా పాపం. గుర్తుపెట్టుకోండి, ఎదుటోళ్ళు దేహాన్ని నగ్నంగా చూడడం అనేది పాపం. అలాంటిది నోవహు కొడుకులు నోవహు దేహాన్ని నగ్నంగా చూసినందుకే మహాపాపమే శాపానికి గురైతే మరి బ్లూ ఫిల్మ్ చూస్తున్న వాళ్ళందరూ ఏమైపోతారండి? వస్తారు ఎదవలు. మళ్ళీ చెప్తున్నాను, ఈ నూడు వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఏమైపోతారు? ఫోన్కి అలవాటు పడిన వాళ్ళు ఏమైపోతారు? మాయమైపోతారు. ఏమనుకుంటున్నారు? నాశనం అయిపోతారు. ఎందుకంటే నీది కాని దేహాన్ని నువ్వు చూస్తున్నావంటే పాపం అది. నోవహు పడ్డాడు, పడిన తర్వాత కొడుకు చూశాడు, శాపానికి గురి, వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు, నోవహు ఎఫెక్ట్ అయ్యాడు. కళలు మళ్ళీ వెనక్కి బ్యాక్గ్రౌండ్కి వెనక్కి పోయాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ దేవుడు ఎంపిక చేశాడు. ఎవరున్నారంటే జలప్రలయం వచ్చింది, దేవుడు చుట్టేశాడు. ఆ జలప్రలయం చుట్టిన తర్వాత మళ్ళీ ప్రపంచం అభివృద్ధి పొందిన తర్వాత దేవుడిని ఎతకడానికి బదులు నియంత్రణ పరిపాలన కింద వచ్చేసారు. ఆ నియంత్రణ పరిపాలనలో ఆ రోజుల్లో పేరు మోంచిన బలత్కారి నియంత నిమ్రోద్ వాడేం చేశాడో పెద్ద గోపురం కట్టి అందులో దేవుడికే కాపురం పెట్టాలనుకోండి. దేవుడికి చుట్టూ బాగా ఇంటికి వెళ్ళిన చదవండి, చుట్టూ పట్నం కట్టాడట, పట్నం మధ్యలో గోపురం కట్టాడట, గోపురం మధ్యలో ఎవరెట్టారంటే కాపురం దేవుడికి ఎట్టమన్నాడట. గుర్తుపెట్టు, పట్నాలు అంటే ఇల్లులన్నీ కట్టుకున్నారంటే ఇళ్ళల్లో ఎవరు ఉండడానికి? మనుషులు ఉండడానికి. గోపురం కట్టారంటే గోపురంలో ఎవరు పెట్టడానికి? దేవుణ్ణి. అందుకే బాబేల్ అనే దానికి తారుమారే కాదు అర్థం, మరో అర్థం ఉంది. బాబేల్ అనే దానికి తారుమారు కాకుండా మరో అర్థం ఏంటి చెప్పిన? దేవుని ముఖద్వారం అని అర్థం. అంటే ఇలా సూది గట్టి పైన తలుపు పెడతారు. తలుపు ఎందుకు పెడతారు అనుకున్నారు? అలా దేవుడు అలా వచ్చి ఆ తలుపు తీసుకుని ఇలా దిగొచ్చి ఇలా కిందకు వచ్చి మెట్ల మీద దిగేసి వీళ్ళు ఇచ్చిన అర్పణలు తినేసి వీళ్ళని దీవించి వెళ్ళిపోతాడని దేవుడికే గేట్ ఎట్టి దేవుడినే జేబులు ఎట్టుకోనుకుని అంత నియంతాడు. మీకు అర్థమవుతుంది లేదు? ఇప్పటికీ మీరు చూడండి, గుడి ఎప్పుడు ఇలా సూదులు కడతారు చూసారా? ఇలా గుడిని ఇలా సూదులు కట్టి స్టెప్ బై స్టెప్ స్టేర్లుగా కట్టి ఆ పైన లాస్ట్లో తలుపు పెడతారు. గుళ్ళు ఎప్పుడైనా చూసారు మీరు? వాళ్ళు తలుపు పెట్టారు, మనం తలుపు పెడితే బాగోదని మనం గుమ్మ పెట్టి గంట పెట్టాం. సేమ్ ప్రాక్టీస్లు మళ్ళీ చెప్తున్నాను. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం, ఇది చరిత్ర. ఈ సూదిగా కట్టే టెక్నాలజీ తెచ్చింది ఎవడో? నిమ్రోదు. దేవుడిని ఆహ్వానించాడు. దేవుడికే టవర్ ఎట్టి, దేవుడికి వినబడదని, సిగ్నల్ ఉండదని, దేవుడికే టవర్ ఎట్టి రాని దేవుడిని పిలిచి మమ్మల్ని దీవించి పో అని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే దేవుడు తెచ్చి కిందకు వచ్చి వాళ్ళని చెడగొడితే ప్రపంచ దేశాలు చెదిరిపోతే భాషలు తారుమారైపోయాయి. ఆ తారుమారైపోయిన టైంలో ఒక పట్టణం బాగా అభివృద్ధి పొందింది. ఆ పట్టణాల్లో ఒక పట్టణం ఊరు. ఆ ఊరనే పట్టణంలో దేవుడికి కావాల్సిన మరొక మనుషులు ఉన్నాడు, దేవుడిని దేవుడిగా పూజించే వ్యక్తి. వాళ్ళ అమ్మా నాన్న విగ్రహ ఆరాధన చేస్తున్నా కానీ అతగాడు మాత్రం నిజదేవుడు ఎవరు ఎదుగుతున్నప్పుడు అతగాడి పేరు మనకు తెలుసు, అబ్రహాం. అబ్రహాముని నిలబెడితే ఏం చేశాడు? ఆదాం ఏం చేశాడో చెప్పండి. నోవహు ఏం చేశాడో చెప్పండి. అబ్రహాం ఏం చేశాడో తెలుసా? వాళ్ళ ఆవిడని తీసుకుని ఐగుప్తికి వెళితే సాధించినాడు చెప్పిన. అక్కడి నుంచి ఒక ఆవిడని తెచ్చుకున్నాడు. ఆవిడ వల్ల నస స్టార్ట్ అయింది, గొడవలు అయినాయి. అటు ఇటు తిరిగితే చరిత్ర పట్టుకెళ్ళి ఎవరు తెలుసా? ఐగుప్తిలో ఏలికలుగా ఉండాల్సిన వీళ్ళు ఐగుప్తి రాజులకి బానిసలయ్యారు. మీకు అర్థమవుతుందా చరిత్ర ఎలా నడుస్తుందో? జ్ఞానులు వచ్చిన దానికి బైబిల్ ఇంత చరిత్రకి సంబంధం ఉంది. మనం కేవలం సాంబ్రానే అన్నాం, మనం కేవలం బోలమే అన్నాం, బంగారం అన్నాం. వాళ్ళు అవి తెచ్చారు, నువ్వేం తెచ్చావని నీ ముఖం మీద వేలెట్టి అడిగాను. నేను అడుగుతాను, ఇవే చూసాం, ఇది కాదు. చరిత్ర తెచ్చారు, జ్ఞాపకం చేస్తారు. మన బతుకులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకోవడానికి జ్ఞానులు మనకు ముందు కదిలిపోయారు రాజు దగ్గరికి. అబ్రహాం వచ్చిన తర్వాత ఏమైంది? అబ్రహాం చేసిన పనికి ఐగుప్తీలకి బానిసలు అయ్యారు. తర్వాత ఏమైంది తెలుసా? అబ్రహాముకి కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుడితే అందరూ కలిసి మళ్ళీ ఐగుప్తులో బానిసలు అయ్యారు. ఆ బానిసల వెనకాల దేవుడు నాయకుడిని పుట్టించాడు. ఆ నాయకుడి పేరు మనకు తెలుసు, మోసే. మాట వినవయ్య అంటే ఈయన గారికి ఇసుకొచ్చేసి 2 సార్లు బండను కొడితే అలా చూడు బాందా దేశం అన్నాడు దేవుడు. చాలా బాగుంది ప్రభు అంటే నువ్వు వెళ్ళవన్నాడు అంతే. మోసే అక్కడ ఆగిపోయాడు. తర్వాత యెహోషువ నాయకత్వంలో ప్రజలందరూ పాలు తేలు ప్రవశించు కానాను భూభాగానికి వచ్చారు. ఆ కానాను భూభాగానికి వచ్చాక ఏమైంది? యెహోషువ ఉన్నప్పుడు నేను నా ఇంటి వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మీరెవరిని ఆరాధిస్తున్నారు ఒక్కసారి చెక్ చేసుకోండి. నేను నా కుటుంబాన్ని సైన్యములకు అధిపతిగా యెహోవాను ఆరాధిస్తున్నాం. మీరెవరిని ఆరాధిస్తున్నారు తెలిసి ఇక్కడికి వచ్చి ఈ పొరుగువారి దేవతల్ని, దారిలో కనబడిన దేవతల్ని అందరినీ, ఈ కానాను దేవతలు చూసి మరులు కొలపబడుతున్నారు. మీరు మారిపోయినా మారిపోవచ్చేమో కానీ నేను నా కుటుంబం మాత్రం మారమని దేవుణ్ణే పూజిస్తున్నామని చెప్పి దేవుడిని ఆరాధించారు.
పంపించాడు యెహోషువ వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూభాగం పొందుకుని వీళ్ళ చేసిన పని ఏంటి చెప్పండి, ఇతర దేవతలు మొక్కారు. ఏం చేశారు? ఇతర దేవతలు మొక్కారు. ఇతర దేవతను ఎప్పుడైతే మొక్కారో మళ్ళీ దేవుడు కోపం వచ్చింది. వీళ్ళని గైడ్ చేయడానికి ఇతర అన్యులు వీళ్ళ మీద ప్రభావం పడకుండా వీళ్ళకి మీడియేటింగ్ చేయడానికి ఆ రోజుల్లో యెహోషువ కాలం తర్వాత జడ్జెస్ని పెట్టాడు. ఎవరిని? న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతులు ఎప్పుడైతే పెట్టాడో, మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి, మీరు బైబిల్ కాస్త చదువుంటే ఒక్క న్యాయాధిపతి తినంగా ఉన్నాడండి? ఒక్కరు. ఆదామాలాగా ఉన్నాడు, నోవహులా ఉన్నాడు, అబ్రహాము బాధించాడు. ఇప్పుడు మోసే మాటం లేదు. ఇప్పుడు ఇశ్రాయేల్ పూర్తిగా తిరిగిపోయారు. వీళ్ళేదో గైడ్ చేస్తున్న 24 మంది న్యాయాధిపతులను పెడితే వీళ్ళు ఏం చేశారు చెప్పండి? సంసోన్ వచ్చాడు, ఎటకారాలకుండా తిరిగాడు, సిదిగిపోయాడు. గిద్యోను అంతకుముందు మనకు కనబడతాడు, ఆ తర్వాత కనబడతాడు గిద్యోను. బంగారం సొక్కా చేయించుకున్నాడు చచ్చిపోయే లోపు. ఒక్కొక్కరు మీరు చూడండి, ఒక్క న్యాయాధిపతిని అడుగుతాను, ఆయాసమే కలిగించారు దేవుడికి. న్యాయాధిపతుల కాలం పోయింది. ఇక చివరి న్యాయాధిపతిగా కనబడతా, అటు న్యాయాధిపతి ఇటు ప్రవక్త, అటు న్యాయాధిపతి ఇటు ప్రవక్త. అటు న్యాయాధిపతి ప్రవక్తగా కనబడుతున్న ఆయన పేరు సమూయేలు. ఎవరు? సమూయేలు. సమూయేలు దగ్గరికి ప్రజల్లోంచి ఒక కొత్త సౌండ్ వచ్చింది. అది పొలిటికల్ సౌండ్. అది పొలిటికల్ సైన్స్ నుంచి వచ్చిన కొత్త స్లోగన్ బయటకు వచ్చింది. ఆ స్లోగన్ ఏంటంటే, మాకు రాజు కావాలి. రాజకీయం ఇశ్రాయేల్లో ప్రారంభమైంది. అప్పటి వరకు ఇశ్రాయేలుకి రాజు లేడు. అరణ్యంలో వాళ్ళకి ఆకలి వేస్తుందంటే ఆకాశం నుంచి మన్నా పడింది, దాహం వేస్తుందంటే బండని చీరి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళకి సొమ్మ చెల్లిపోకుండా, బట్ట మాయకుండా రాత్రి వేళ అగ్నిస్తంభం, పగట వేళ మేఘస్తంభాన్ని బట్టి వాళ్ళని చాలా చక్కగా నాయకత్వం బాగా ఉండండి. రాజు అవసరం లేకుండా ఎవర్రా వీళ్ళు రాజు అని ఆశ్చర్యపోయేంతగా వాళ్ళకి ఆయనే రాజుగుండి పరిపాలిస్తుంటే మొత్తం అనుభవించి ఆయన దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, మాకు మనిషి రాజుగా కావాలన్నారు. సమూయేలు బాధపడుతున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా మనుషులందరూ కలిసి రాజు కావాలంటున్నారా అంటే దేవుడు అన్నాడు, నువ్వెందుకు బాధపడతావు? బాధపడాల్సింది ఎవరు? నేను. ఎందుకు చెప్పినా అక్కడ ఒక నిశ్శబ్దమైన ఆన్సర్ ఉంది. నువ్వెందుకు బాధపడకూడదంటే, నీ కొడుకులిద్దరూ తినంగా ఉండుంటే, బాగా వినాలి సమూయేలు, నీ కొడుకులిద్దరూ తినంగా ఉండుంటే, వాళ్ళ లంచాలకి మరకుండా, వాళ్ళ దొంగ మాటలు మాట్లాడకుండా, నీ వంటి ప్రవర్తన గలవారైతే ప్రజలు ఎవరిని కోరుకోరు తెలుసా? వాళ్ళ రాజును కోరుకుంటున్నారంటే నీ కొడుకుల యొక్క నాయకత్వాన్ని ఇసుకుపోయారు, తట్టుకోలేకపోయారు. అన్యాయం జరుగుతుందని దిగువ స్థాయి ప్రజల నుంచి స్లోగన్ బయటకు వచ్చింది. నువ్వెందుకు బాధపడతావు? బాధపడాల్సింది నువ్వు కాదు, చెప్పండి నేను. అయినా నా ప్రజలు కనుక ఒక మాట చెప్పు, ఏమంటావంటే, ఒక మనిషి మరొక మనిషిని సరిగ్గా అధికారం చేసి నాయకత్వాన్ని ఇవ్వలేడు. ఎప్పుడు గుర్తుపెట్టుకుని, ఇది ఎప్పటికే జరగదు. మీరు అనుకుంటారు, లేదండి మా నాయకులు మీ బొంద మంచోళ్ళు, వాళ్ళే బాగుంటారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇందాక తమ్ముడు మేము వస్తుంటే ఎక్కడో సేవకుల సదస్సులో మీటింగ్ జరిగిందట. ఆ మీటింగ్లో నా పేరు ప్రస్తావించారట. ఆ పేరులో ఒక టార్గెట్ ఉందట. ఆ టార్గెట్ ఏంటంటే, నెక్స్ట్ మొత్తం మొదలకి అందరికీ టార్గెట్ పేరులో నా పేరు ఒకటి ఉందంట. ఎందుకంట ఇలాంటివన్నీ మాట్లాడుతున్నామని అంట. అర్థాను చచ్చిపోదాం డిసైడ్ అయినోడికి మళ్ళీ చెప్తాను, వీళ్ళు ఏం చేస్తేటండి, ఆయన నమ్ముకున్నప్పుడే సావో రేవో తేల్చుకోవడానికి వచ్చాం. వాళ్ళు నిందించినా, బాధించినా, చంపేసినా, ఏం చేసినా చివరి వరకు జరిగిన చరిత్ర, ప్రభు యొక్క చరిత్ర మనం మాట్లాడమా? ఆ రోజు జరిగిన చరిత్ర జ్ఞాపకం చేస్తున్నాను, మరొకసారి వినండి. నాయకత్వపు లక్షణాలు ఇప్పుడు చూడండి. ఏ ప్రభుత్వం వచ్చినా, అది స్టేట్ ప్రభుత్వం అయినా, సెంట్రల్ అయినా, ఎవడైనా మనుషులకు ఎరగదీసేది ఏమీ లేదు. కాళిదాసు కవి, మరొక కవి ఏమన్నాడు తెలుసా? ఎదవలో పదవిలో దిగారట, పనికి మానవులు పదవుల్లోకి వచ్చారట. దట్ ఈజ్ పాలిటిక్స్ అట. అందుకు తగలడిపోతుంది ఈ మాటలన్నందుకు కాదా? నిజమే. ఎదవలో పదవులు దిగితే, పనికి మానవుల పదవుల్లోకి వస్తే ఎవడొచ్చి ఏ రాజకీయం చేసినా ప్రజలకు ఏం చేశారంటే ఊడుగని తప్ప ఏం చేశారు చెప్పండి? దొంగ మాటలు, దొంగ వాగ్దానాలు. ఈ వాగ్దానాల యొక్క మేనిఫెస్టోలో ప్రకటించేదాడు చెప్పినా, మేము వస్తే బ్రాండ్ మారుతామన్నాడు. బ్రాండ్ ఏం బ్రాండు? ముందు పిల్లలు చదివారా, స్కూళ్ళు కట్టారా, రోడ్లు వేసారా, వృద్ధులకి కావాల్సిన జీతాలు వస్తున్నాయా, ఉద్యోగ వ్యవస్థ, ఇవేం కాదు. మొట్టమొదటి ప్రకటన ఏంటి చెప్పినా, సిగ్గు లేకుండా రోడ్డు షోలు పెట్టి చెప్పింది చెప్పినా, బ్రాండ్ మారుతారు. మిమ్మల్ని మార్చాలి ముందు. ఈ తాగుబోతు బ్యాచ్ కూడా ఒకప్పుడు ఊరికి ఒకడే ఇద్దరు ఉండేవారు తాగుబోతులు. ఇప్పుడు ఊరందరూ తాగుబోతులే. ఈ తాగుబోతులందరూ కలిసి నడుతున్నాను, మీకు ఏం కావాలంటే, మా పిల్లలకు చదువులు కావాలి, మా పిల్లలకి ఇక కాదు చెప్పండి, బ్రాండ్ కావాలి అన్నారు.
ప్రభుత్వాలు, మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వాలు స్వార్థ ప్రభుత్వాలు, నాయకత్వాలు స్వార్థ నాయకత్వాలు. వీళ్ళు వస్తే సమయాలు ప్రజలకు చెప్పు, చరిత్రకు గుర్తుండిపోయేలా చెప్పు. ఏమని చెప్తావు? ఒకడు మీలో ఒక నాయకుడు అయితే వాడు రథాల ముందు మీ పిల్లల్ని పరిగెట్టించుకుంటాడు తప్ప మీ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వడు. వాడి ఇంట్లో ఊడిగించేయించుకుంటాడు తప్ప మీ పిల్లల మనవరాల వరకు వాళ్ళ పిల్లలకి సేవ చేయాలి తప్ప మీరు మాత్రం బాగుపడరు. వాడు రథాలు కడగాలి, రథాల ముందు పరిగెట్టాలి, వాడికి కావాల్సిన పనులు చేయాలి. వాడు సహోదరుడా తోటి పుట్టినవాడని చూడ్డు, వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మీతో పని చేయించుకుంటాడు, ఊడిగిని చేయించుకుంటాడు. వాళ్ళకి చెప్పు, ఒక మనిషి మరొక మనిషికి మంచి పరిపాలన ఇవ్వలేడని చెప్తే మొత్తం సబ్జెక్టు సమూయేలు ప్రజలు చెప్తే అంతా అయిన తర్వాత ఇశ్రాయేలు అన్నారంట, మమ్మల్ని తినేసేవాడే మాకు కావాలన్నారు. ఎప్పుడు బరబ్బాయి కావాలంటారండి ప్రజలు. మాకు తినేసేవాడే కావాలి, మమ్మల్ని తొక్కేసేవాడే కావాలి, మాకు రాజే కావాలంటే వాళ్ళు అనుకున్నట్టు రాజుని ఇచ్చేసారు. ఆ మొట్టమొదటి రాజు ఎవరో మనకు తెలుసు, ఆ మొట్టమొదటి రాజు ఎవరో మనకు తెలుసు. అంత ఎత్తుంటాడు ఆ మనిషి, అదో రకం చూడటానికి హీరోలా ఉంటాడు, కానీ ఆ బుద్ధి మాత్రం వంకర బుద్ధి. ఎవరు చెప్పండి? ఎంత వంకర బుద్ధి అంటే అతని ముందు ఎవడో పచ్చగా ఉండకూడదు, ఒకడు పొగడకూడదు, ఆ మనిషి ముందు ఒకడు పొగడకూడదు, ఒక మనిషిని అతని ముందు ఎవరు ఎక్కువగా ఫాలో అవ్వకూడదు. అతని ముందు ఏదైనా చూస్తే లోపల ఆయనకి అగ్నిగుండం పేలిపోయినాడు, వేలిపోదా అసూయ. 2 సంవత్సరాలు పరిపాలిస్తే తిక్కల చక్రవర్తిలో తయారయ్యాడు. ఆ 2 సంవత్సరాల తర్వాత అమాయకుడిని పరిగెట్టించాడు. ఆ పరిగెట్టించి ఆ ఉరుకులు పరుగుల్లో ఏం సాధించాడంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఏమేడు చెప్పండి? సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈయన రాజయ్యాడు. ఎవరు? దావీదు గారు రాజయ్యాడు. అమ్మయ్య అని దేశం అనుకునే లోపు, దేవుడు సంతోషిస్తాడు అనుకునే లోపు చరిత్ర ఒక్కసారిగా ఏం తిరిగి చెప్పిన, ఒక అమాయకుడిని చంపేసేవాడు భార్యను కోగుట్లోకి తెచ్చుకోండి. ఏం చేసిందేంటి? ఆదాము చేసిందేంటి? అబ్రహాం నోవహు చేసిందేంటి? అబ్రహాం చేసిందేంటి? ఇశ్రాయేలు చేసిందేంటి? మోసే చేసిందేంటి? న్యాయాధిపతులు చేసిందేంటి? మీరు చరిత్ర చూడండి, ఎవరు వచ్చినా చెప్పండి, చేసేదేంటి? సౌలు వచ్చి సూసైడ్ చేసుకున్నాడు, దావీదు వెళ్ళి ఇంకొకరిని చంపేస్తాడు, ఆడి కాపురాన్ని పాడు చేశాడు. తర్వాత సొలొమోను వచ్చాడు, అడ్మినిస్ట్రేషన్ నాకు నేర్పించి ప్రభువా. అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన వ్యవస్థ, పరిపాలన జ్ఞానం ఎలా ఉంటుందో నాకు నేర్పించి ప్రభు అంటే దేవుడు అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ ఆయనకి ఇస్తే ఏం చేశాడు? ఆ నాలెడ్జ్ డెవలప్ చేసి అందరితో పొత్తురెట్టుకుని ఇంకా తక్కువ కాదని ఒక 1000 మందిని చేసుకుంటాడు. మరి సరిపోలేదు ఏంటి? నాకు అర్థం లేదు. 1000 మందిని బంగారం తెప్పించాడు, వాళ్ళ తెప్పించాడు, జంతువులు తెప్పించాడు, ఉద్యానవనాలు నాటించాడు, ప్యాలెస్లు కట్టించుకుని అన్ని కట్టించుకుని చివరికి ఏమయ్యాడు? పిచ్చోడు అయ్యాడు. ఆ పిచ్చోడు ఎంత పిచ్చోడు అయ్యాడంటే వయసు అయిపోయిన తర్వాత సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి, భార్యలు మాటలు వినే రోజులు వచ్చేసాయి. సొలొమోను చెప్తే వినే రోజులు పోయాయి, భార్యలు చెప్తే వినే మాటలు వచ్చాయి. భార్యలు ఏం చెప్పారు అంటే యెహోవాని పక్కన పెట్టి మా దేవతలను ఆరాధించి, లేకపోతే నీకు అంతే మరి అన్నారు. మొత్తం మీద వాళ్ళ మాట విని మొత్తం మీద తిరిగితే సొలొమోను తర్వాత ఏమైంది? ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత యరాబాము రెహబాము అనే పనికి మాలినోళ్ళ దేశాన్ని 2 ముక్కలు చేశారు. సేమ్ మన ఏపీ రాజకీయాల్లాగే. వాళ్ళు వచ్చి ఏం చేసేటప్పుడు ఇంకా సొలొమోను చచ్చిపోలేదట. చనిపోయే లోపు ఆ నాన్నగారు అక్కడ వయసు అయిపోయి ఉంటే బయట కొంతమంది యరాబాము రెహబాము కూడా ఏం చేస్తున్నారు చెప్పిన, ఈ లోపల పబ్లిక్లోనట పబ్లిక్ ఫేమ్ నేమ్ ఎలా సంపాదించాలని ఒకడు వెళ్ళట హక్ చేసుకుని ముద్దులేడేస్తున్నాడంట ఒకడు. ఇంకోటి ఏం చేస్తున్నాడంటే దగ్గర లాక్కుని ఇంకోటి ముద్దులేడుతున్నాడు. అందరూ ఈ మంచి ముద్దులేడేటని నేర్చుకున్నారు చూసారా? ముద్దులేడతారు, పక్కడికి వెళ్ళి డెటాల్తో కడేసుకుంటారు. నిజంగానే మీరు ముద్దులేడేస్తారని మీరేం ఫీల్ అయిపోకండి. మీరు రివర్స్ ముద్దులు ఎట్టుకోండి, మీ ముద్దులు వాళ్ళకేమో నచ్చవు, గుర్తు పెట్టుకోండి. మీరు ఎవరైనా ఆళ్ళని కదా అందరూ పెడుతున్నారు లేదా? ఆయన వచ్చి ముద్దేడెత్తాడు, ఈయన వచ్చి ముద్దేడెత్తాడు, ఈయన వచ్చి బజ్జి తినేస్తాడు, ఆయన వచ్చి పెరిగి తాగేస్తాడు, ఈయన వచ్చి ఇది తినేస్తాడు, అన్నీ ఇంకెవరైనా అడగండి. మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రారంభించిన పాదయాత్ర, ఇప్పుడు పాదయాత్రకు అర్థమే లేదు, ఉందా? అందరూ ముద్దులు వేయచ్చే. నాకు ఏ ప్రభుత్వం సంబంధం లేదు, మన ప్రభుత్వం ఒకటే, ప్రభు అయిన యేసుక్రీస్తు, గుర్తుపెట్టుకోండి. మనకి ఏ ప్రభుత్వం సంబంధం లేదు. నేను మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడుతున్నాను. రెండవది, ఎప్పుడైతే వచ్చారో సొలొమోను కొడుకులు ఏం చేశారంటే, ఒకడేమో ఎస్కాట్ పెట్టించుకున్నట్ట. ఎస్కాట్ ఏంటి చెప్పినా, ఆడికి ఎవడో జనం లేరు, ఫాలోయింగ్ లేదు, కానీ బాడీ గార్డ్స్ పెట్టుకుని తప్పుకొని రా అంటున్నాడట. ఈ మధ్య మన క్రైస్తవం కూడా వచ్చింది జబ్బు. అలాంటి వాళ్ళు వస్తే పిలవకండి, అలాంటి వాళ్ళు వస్తే చెప్పండి, అలాంటి వాళ్ళు వస్తే ఇది కరెక్ట్ కాదు, ఇది మన క్రైస్తవం తర్వాత మీరు ఎమ్మెల్యేలా ఫీల్ అవ్వకండి చెప్పండి. మీరు చెప్పరు, మీకు అదే కావాలి. ఈ మధ్య బాడీ గార్డులు ఎక్కువైపోయారు. బాడీ గార్డులు దేనికంటే పాస్టర్ గారికి బాడీ గార్డులు ఏంటి నాకు అర్థం కాదు. పాస్టర్ గారికి బాడీ గార్డులు అట్ట. అమెరికాలో మీరు చూసారు లేదో, ఘనమైన సావని ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటాను చెప్పండి? సువార్త చెబుతూ చనిపోయి. ఇలాంటి సావు కోరుకుని తెచ్చుకోవాలని గుర్తుపెట్టుకోండి.
ఎక్కడైతే మీరు చూడండి బాడీ గార్డ్లట ముందు వచ్చేస్తున్నారంటే ఇలా నాడుతున్నారు. ఈ బాడీ గార్డ్లకి వీళ్ళు భక్తి ఉండదు, బైబిల్ ఉండదు వీళ్ళకి. వాళ్ళు ముందు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత తప్పుకోండి మీకు ఎవడంటున్నాడరా తప్పుకుండా అనడానికి మీకు ఎవడలేడు, మీకు ఎదవడావుడు తప్ప. ఎమ్మెల్యే దిగి ఎదురు ఒక సైరన్, వెనకాల ఒక సైరన్ నడుతున్నాను. ఇలాంటి పనికిమాలి అసలు చరిత్ర లేసింది చెప్పడమా? రెహబాము యరాబాము ఇలాంటి యాసాలు వేస్తే దేశాన్ని 2 ముక్కలు చేసి 10 గోత్రాలను ఒక పక్క లాక్కిపోయారు, 2 గోత్రాలను ఒక పక్క లాక్కిపోయారు. 10 గోత్రం అని ఇశ్రాయేల్ అన్నారు, 2 గోత్రాల వారిని యోధా దేశం అన్నారు. 10 గోత్రాలు ఒకటి పరిపాలిస్తారు, 2 గోత్రాలు ఒకటి పరిపాలిస్తే వాళ్ళు 20 మంది రాజులు, ఇలా 21 మంది రాజులు. ఇలా రాజుల పరిపాలన సాధిస్తే చివరికి ఏం సాధించారా ఇజ్రాయేల్ దేశానికంటే మొత్తం దేవతల వైపు తిప్పి చెరలోకి తీసిపోయారు. ఎక్కడ తీసిపోయారు? మొత్తం దేవతల వైపు నుంచి చెర వైపు తీసిపోయారు. ఆ టైంలో ప్రవక్త తెర మీదకి వచ్చాడు. ఆ ప్రవక్త పేరే యెషయా. ఎవరు? మర్చిపోవద్దు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు ఎందుకు అన్ని సంవత్సరాలు లేదా అన్ని నెలలు నడుచుకుంటూ ప్రభువును చూడడానికి వచ్చారంటే ఎంత ఉంది వెనక. ఇదంతా వదిలేసి సాంబ్రాన్ని అట్టుకొచ్చాం. ఇంత ఉంది పొలిటికల్ సైన్స్. ఏం జరుగుతుందో చూడండి ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం త్వరగా ముగిద్దాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయం మొదటి అధ్యాయం మొదటి 3 వచనం ఒకసారి చదవండి. యుజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, యోధా రాజుల దినముల్లో యోధాని గురించి యెరూషలేమును గురించి ఆహాజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనములు. దేశం ఎంత రాజకీయంతో ఉందో చెప్తున్నాడు చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవిజొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసేదని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దుకున్న బుద్ధి, గాడిదకున్న జ్ఞానము చెప్పండి నా బిడ్డలకు లేదన్నాడు. మరి ఎద్దుకు సొంతోడు ఎవడో అర్థమవుతుంది, గాడిదకి సొంత యజమాని ఎవడో అర్థమవుతుంది. కానీ నా పిల్లలకు రాజు నేనైనా మాత్రం ఎప్పటికీ అర్థమవట్లేదు. నేను రాజుగా ఉన్నాను రా, కింద మీరు రాజుగా ఉండాలని ఆదామును పెడితే ఆ మనిషి రాజుగా ఉండలేకపోయాడు. నేను రాజుగా ఉన్నాను, మీరు రాజుగా ఉండండి అంటే నోవహు నిలబడలేకపోయాడు, అబ్రహాం ఉండలేకపోయాడు. ఈ చరిత్ర అంతా చూస్తే రాజుల పరిపాలన చెప్పుకుని రాజరికాన్ని చూపించలేకపోయారు. కానీ మీకు గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి మరొక మనిషికి రాజు కాదు గనక మీకుండే ఒకే ఒక్క మంచి రాజు ఎవరన్నారంటే నా పిల్లలారా చెప్పండి నేనే. నేను వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు మర్చిపోయే రాజును కాదు. మీరు అడిగింది ఎంత అయితే దానికి అంతకు మించిస్తాను నేను. పచ్చని మొక్క, నీటి చుక్క అరణ్యంలో లేనప్పుడే ఆహారం అంటే మీకు దొరకని ఆహారం దగ్గర మాంసం అడిగితే మాంసం పెట్టాను. వస్త్రాలు మాయకుండా చూసి అడుగుతాను, ఏ రాజు చూడగలరండి ఇలాగా? వస్త్రం మాయకుండా చూసినట్టు అడుగుతున్నాను. చూసే రాజులు ఉన్నారు మనకి. సర్పేడు కూడా ఎవరు మనకి గుర్తుపెట్టు, ఎవరున్నారు మనం చూసేయాలని అడుగుతున్నాను. చెమట పట్టకుండా, వస్త్రం మాయకుండా, అడిగిన ఆహారం ఇచ్చి, రేషన్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియకుండా టైంకి మనకి ఫుడ్ అట్టి బంతుల్లాగా పేకల్లో ఏలు పెట్టుకుంటే ఆవు అంటే కక్క బయటకు వచ్చేంతగా చూసిన రాజు ఎవడున్నాడు చెప్పండి? ముక్క బాధ తినేశారు. ఎక్కడున్నారు చెప్పండి? ఇంత మంచి రాజు పరిపాలిస్తుంటే చివరికి వీళ్ళు ఏమన్నారో తెలుసా? నాకు ఆలే కావాలన్నారు. అప్పుడు దేవుడు బాధపడుతూ సరిగ్గా యెషయా గ్రంథం రాయిస్తున్నాడు. యెషయా గ్రంథం రాజకీయం ఒక వేడి మీద నడుస్తున్నప్పుడు, రాజకీయం ఊపందుకున్నప్పుడు, ఒక సెగలో ఉన్నప్పుడు యెషయా గ్రంథం రాస్తున్నాడు. ఎందుకంటే యెషయాకి రాజకీయాల గురించి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన రాజరికపు వ్యవస్థలో పుట్టిన ప్రవక్త కనుక. అందుకే ఆయన భాష చాలా లోతుగా ఉంటుంది. ఆయన రాస్తూ నా పిల్లలకి ఎద్దుకున్న బుద్ధి, గాడిదకున్న జ్ఞానము నా పిల్లలకు లేదు. ఎద్దు తన సొంత యజమాని ఎరుగుతుంది, గాడిద తన సొంత వాడిని యజమాని ఎరుగుతుంది. వాటి దొడ్డు తెలుసు, వాటి యజమానుడు తెలుసు. కానీ నా బిడ్డలకి చెప్పండి, నేను ఇచ్చిన స్థలం విలువ వీళ్ళకి తెలియదు, నా విలువ వీళ్ళకి తెలియదు అని బాధపడి సరిగ్గా రాజకీయం ఏం జరగబోతుందో రే మీరు జాగ్రత్తగా ఉండండి రా, మీకు మనిషి పరిపాలన జరగదు, నేను ఒక కార్యం చేయబోతున్నాను జాగ్రత్తగా ఉండండి రా అని చెబుతుంటే జాగ్రత్తగా ఉండలేకపోయారు. అప్పుడు ప్రవక్తను పంపించి చెప్పిస్తున్నాడు. ఏమని? 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. త్వర ముగిద్దాం. 7వ అధ్యాయం మొదటి వచనం. యోధా రాజు అయిన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును, ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడైన పెకాహును యుద్ధము చేయవలన యెరూషలేము మీదకి వచ్చిరి. కానీ అది వారి వలన కాకపోయాను. ఏమర్థమైంది? సిగ్గులేకుండా ఒప్పుకోండి. ఏం అర్థం లేదని అర్థమైంది.
ఏదో రాజకీయం చెప్తున్నాడు ప్రవక్త. ఇది సువార్త అంటే సువార్త, ఇందులో రాజకీయం ఉందంటే ఉంది. ప్రపంచ రాజకీయం ఇశ్రాయేలుతో ఎలా ముడిపడిందో రాస్తున్నాడు. ఏమైందట, యోధా దేశానికి ఒక రాజు ఉన్నాడట. యోధా దేశానికి రాజు పేరు ఆహాజ్ అట. ఇజ్రాయెల్ దేశానికి ఒక రాజు ఉన్నాడట. ఆ ఇజ్రాయెల్ దేశం రాజు పేరు పెకాహు అట. సిరియా అనే ఒక దేశం ఉందంట. ఆ సిరియా దేశానికి రాజు రెజీన్ అంట. అంటే 3 దేశాలు 3 రాజులు. అంటే 7 అధ్యాయం ఎన్ని దేశాలు ఉన్నాయి? 3 దేశాలు ఉన్నాయి, 3 రాజులు ఉన్నారు. ఈ 3 దేశాలు 3 రాజులు కంగారుగా ఉన్నారట. ఎందుకు కంగారుగా ఉన్నారు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మీకు మాత్రం ఆన్సర్ చెప్తాను. ఎందుకు కంగారుగా ఉన్నారంటే, ఈ 3 కలిపి తొక్కడానికి పైనుంచి ఒకడు వస్తున్నాడట. ఆడి పేరు అసూర్. ఎవరు? అసూర్. ఆడెవడు? ఆడదో రకం. ఆడేం చేస్తాడంటే గర్భిణీ స్త్రీలను కూడా చూడడం, వాళ్ళ మానాల్లో కత్తులు పెట్టి పైనుంచి కిందకి చీరేసి, కింద నుంచి పైకి చీరి, లోపల ఉన్న బిడ్డను బండకేసి కొట్టి, నీ దేశంలో ఉన్న వనరులు మాకు ఇవ్వకపోతే చంపి పడతామని ఒక వార్నింగ్ ఇస్తారు. అంత కనికరం లేని వాళ్ళు. పైగా వాళ్ళకు యుద్ధం చేయకపోతే మనుగడ లేదు. అస్సూరు యుద్ధాలని చదవండి. యుద్ధం చేయకపోతే మనుగడ లేదు. ఎందుకంటే రాజు ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉండాలి. ఎందుకంటే పక్క దేశాలను వెళ్ళి కొట్టాలి, వనరులు తేవాలి, ప్రజలకు పెట్టాలి. అంతే వాళ్ళ రాజకీయం. ఎందుకంటే వాళ్ళకి వనరులు సరిగ్గా దొరకవు, వాళ్ళకి సరి అయిన నీటి అద్దడు ఉండదు కనుక వాళ్ళు ఏదో ఒక దేశాన్ని కొట్టాలి, అక్కడ కొల్ల సొమ్మునో ధాన్యాన్ని ఏదో ఒకటి తెచ్చి పట్టుకొచ్చి ప్రజలకు ఇవ్వాలి. ఒకవేళ రాజు యుద్ధాలొద్దు, శాంతి సమాధానం ఉండాలని ఎవడైనా అసూర్ రాజు అంటే, పక్కనున్న కుర్రోడు ఎవరు లొగిసి ఆడి కత్తితో ఆడిని పొడిచేసి ఈడు శాతకాని రాజుని పక్కకి గెంటేసి నడండి మనం చేద్దాం యుద్ధం అంటే, రాజు యుద్ధం చేయకపోతే బతకనివ్వరు అంటే వాళ్ళకి తప్పనిసరి యుద్ధం చేయాలంతే. ఇప్పుడు అన్ని దేశాలు ఒలిసేశారు. ఇక ఏ దేశం మిగిలిందంటే సిరియా, ఇజ్రాయెల్, యూదా. ఈ దేశాన్ని కూడా ఏదో లాగేద్దామని జాలి కనికరం లేని రాక్షసులు లాంటి అసూరియన్స్ పైనుంచి వస్తున్నారట. వీళ్ళ పైనుంచి వస్తున్నారన్న సంగతి సిరియాకి తెలిసిందంట, వీళ్ళ పైనుంచి వస్తున్నారన్న సంగతి ఇజ్రాయేల్కి తెలిసిందట, వీళ్ళ పైనుంచి వస్తున్నారన్న సంగతి యోధాకి తెలిసిందట. సరిగ్గా ఆ టైంలో ఇంటర్నల్ మీటింగ్లు పెట్టుకున్నారంట. ఓ కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారంట. ఏమని పెట్టుకున్నారంటే, యోధా రాజుతో సిరియా రాజు మాట్లాడుతున్నాడు, సిరియా రాజుతో యోధా రాజు మాట్లాడు. నిజానికి యోధాకి సిరియాకి పడదు, క్షమించండి. యోధా రాజుతో ఇజ్రాయెల్ రాజు మాట్లాడుతున్నాడు, ఇజ్రాయెల్ రాజుతో సిరియా రాజు మాట్లాడు. నిజానికి సిరియాకి ఇజ్రాయెల్కి పడదు. ఇప్పటివరకు కూడా సరైన పొత్తు లేదు. కానీ ఆ రోజు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారట. ఈ ఫ్రెండ్షిప్లోకి ఎవరిని రమ్మంటున్నారట? యోధాను కూడా రమ్మంటున్నారట. ఎందుకంటే ఒరే నీకు నాకు గొడవలు ఏమనుంటే తర్వాత చూసుకుందాం, నిన్ను నన్ను మింగేశాడు పైనుంచి ఒకడు వస్తున్నాడు. చెప్పండి అండి పేరు. మీరు మర్చిపోకండి, మత్తయి సువార్త దగ్గరకు వస్తున్నాం. నిన్ను నన్ను మింగేసి వాడు వస్తున్నాడు. ముందు ఆడ సంగతి తేల్చకపోతే నువ్వు ఉండు, నేను మనం గొడవ పెట్టుకుని తర్వాత చూసుకుందాం, ముందు ఆడ సంగతి చూద్దాం. వాడి సంగతి ఏంటని అడిగితే వీళ్ళిద్దరు కలిసి మీటింగ్ పెట్టుకున్నాడు. మన ఇద్దరం కలిసి ఉమ్మడిగాడిని ఎదురిద్దామంటే, ఆ ఉమ్మడిగా ఎదురిద్దాం అనుకునే సమయానికి వాళ్ళిద్దరికి అర్థమైంది ఏంటంటే, మన ఇద్దరం కలిసిన ఆడిని ఎదిరించలేము, మరి ఏం చేద్దాం? ఆడి సహాయం కూడా తీసుకుందాం. ఆడెవడు? యోధరాజు. వాడి సహాయం కూడా తీసుకుంది. ఒక్కసారి కౌరు పంపండి అంటే మొత్తం కౌరు పెట్టారు. బాబు నువ్వు కూడా సాయం చేయాలి రబ్బాయి, మన 3 దేశాలకు తర్వాత గొడవలు ఉంటే చూసుకుందాం, ముందు ఆడ సంగతి తేలుద్దాంరా, మనం తర్వాత 3కి ఏమైనా ఉంటే చూసుకుందాం లావాదేవీలని. ఆ 3వ వారికి యోధా దేశానికి కౌరు పెడితే వాడు అన్నాడట, నేను కలను అన్నాడు. అది కాదురా, వాడు వచ్చి మనల్ని మింగేసేలా ఉన్నాడంటే, నేను రానంటే వాళ్ళిద్దరికి ఈటెక్కువైపోయి కోపం వచ్చి వాళ్ళు అన్నారట, ప్రజల్ని ఏదోలా తిప్పుకుంది, అంతా ప్రాబ్లం వీడే కనుక ముందు ఈయన లేపేయండి అన్నారట. ఎవరిని? వాళ్ళ లోపల మీటింగ్ పెట్టుకున్నారు. ముందు రాజుని లేపేసి మనకు నచ్చిన రాజుని ఒకరిని పెడదాం, అక్కడ మనకు నచ్చిన రాజుని ఒకరిని పెట్టుకుని ప్రజల్ని ఆడ ద్వారా కీలు బొమ్మలు ఆడించి మన వైపు తిప్పుకుందాం, ప్రాబ్లం ఆహాజుని లేపేద్దామని తెంగరోడిని ఒక రాజుని పెట్టి లేపేద్దామని ప్లాన్ చేశారట. ఈ మాట అంటున్నాను, చాలా ఇబ్బందికరమైన మాట, కానీ తప్పదు, అర్థం అవడానికి అంటున్నాను. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ అయినా స్టేట్ అయినా పవర్ఫుల్ పదవులన్నీ ఎవరికి ఇస్తారు చెప్పండి? తెంగరోళ్ళకి ఇస్తారు. అక్కడ తుమ్మితే ఇక్కడ తుమ్మాలి, అక్కడ దొగ్గితే ఇక్కడ దొగ్గాలి. అందుకే చూడండి, పంచాయతీ వరకు కూడా పవర్ఫుల్ క్యాడర్స్ ఎవరికి ఇస్తారు? అన్నోళ్ళకి ఇస్తారు. మీరు చూడండి కావాలంటే. ఇదే రాజకీయం ఎవరు చేస్తున్నారు చెప్పండి? అసూరు చేస్తుంది. ఒక తెంగరోడిని పెట్టి యోధాను మొత్తం మనం వైపు తిప్పుతాం. ఇప్పటికీ రాజకీయం అది కాదా చెప్పండి?
పవర్ఫుల్ పదవులు పవర్ ఉన్న వాడికి ఇచ్చారు అక్కడ ముందు నేహతలు లోపల, అందుకు ఎవరు? ప్రభుత్వాన్ని రాత్రి మార్చేస్తారు, అందుకు ఎవరు? వాళ్ళు కూడా అలాంటి రాజకీయం చేస్తున్నారు. ఒక తెంగరోని పెట్టి ఈ యోధారాజుని పక్కకి తీసి మనం ప్రజలను తిప్పుకుందామంటే, ఈ వార్త రహస్యమందు జరుగుతున్న ఈ వార్తని పరిశుద్ధాత్ముడు విని దేవుడు ఆలకించి యెషయాని పంపించి, బాబు నీ కోసం ఇలా మీటింగ్ పెట్టుకుంటున్నారు, ఆల్రెడీ ఈ వార్త పబ్లిక్ తెలిసిపోయింది, నీ ప్రజలు కంగారు అయిపోతున్నారు. ఎంత కంగారు అవుతున్నారంటే 2వ వచనంలో, సిరియా ఎఫ్రాయిం అంటే సిరియా దేశం, ఎఫ్రాయిం అంటే ఇజ్రాయెల్ తోడు చేసుకుని దావీదు వంశస్థులు కనుక నీ ప్రజలకు తెలవబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి జనుల హృదయాలు కదిలిపోయాయి. గాలి బాగా చెట్టుకెత్తే చెట్టు ఎలా ఉంటుందండి? అలా వంగి ఎలాగైతే రెపరెపలాడుతుందో అలా కంగారు అయిపోతున్నారండి. ఎందుకంటే పక్క నుంచి ఏమో సిరియాగాడు వచ్చేస్తా అంటున్నాడు, పక్క నుంచి ఏమో ఇశ్రాయేల్ వచ్చేస్తారని అంటున్నారు, పైనుంచి ఏమో జాలి అని చెప్పండి. వీళ్ళ ముగ్గురు కలిసి మన మీదకి వస్తే ఏమైపోతాం, వీడికేమో పట్టకుండా తిరుగుతాడు. ఎవరు? ఆహాజ్. ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఇతడికేమో పట్టదు, వీళ్ళ 3 రాజ్యాల మీదకి వస్తే ఇప్పుడు మనం ఏమైపోతాం, గాలికి చెట్లు కదిలినట్టు కదిలిపోతుంది, అడవి చెట్లు కదిలినట్టు కదులుతున్నాయట. అలా టెన్షన్ అయిపోతున్నప్పుడు ప్రవక్తను పంపించాడు రాజు దగ్గరికి దేవుడు. ఇదిగో యెషయా నువ్వు వెళ్ళి ఏం చెప్తాడంటే, అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చిన, ఆహాజును ఎదుర్కొంటకు నీవును నీ కుమారుడైన సయర్యాశీవును సాగరే మార్గం పైన కోనేటి కాలువ కడవరకు పోయి అతనితో ఇలాగ చెప్పు, భద్రము సుమి నెమ్మలించుము, పొగరాయిచున్న 2 కొరకంచు కొనలకు అనగా రెజీను సిరియా రెమల్య కుమారుడైన కోపాగ్నికి జడియకు, నీ గుండె అవియనీకు, సిరియా ఎఫ్రాయిము రెమల్య కుమారుడైన నీకు కీడు చేయమని ఆలోచించున్నాడు. మన యోధా దేశం మీదకు పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారం పడగొట్టి టబియేలు అనేవాడిని, ఈయనే తెంగరోడు, టబియేలు అంటే తెంగరోడని, ఆ తెంగరోడిని వాడిని కుమారుడిగా దానికి రాజుగా నియమించుతాం రండి అని చెప్పుకుండ్రి. అయితే ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చును, ఆ మాట నిలవదు, జరగదు. దమస్కు సిరియా రాజధాని, దమస్కు రెజీను రాజు 60 సంవత్సరములు కాక మునిపే ఎఫ్రాయిము జన్మ కాకుండా నాశనమగును. సోమ్రోను ఎఫ్రాయిము రాజధాని, సోమ్రోను రెమల్య కుమారుని రాజు, మీరు నమ్మకుండిన యెడల అది స్థిరపడక యుందురు. అంటే ఏం చెప్పాడు? వాడు వీడి కలిసి ఎంతమంది కలిసినా మీ మీద నా సంకల్పం ఉంది కనుక 65 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు దాటే లోపు రెజీను ఉండడు, ఎఫ్రాయిము ఉండదు, ఇద్దరు ఎగిరిపోతారు. నువ్వు రాసి పెట్టుకో ఆహాజు, నువ్వు మాత్రం నా వైపు చూడన్నాడు. మీకు అర్థమవుతుందా? నువ్వు మాత్రం నా వైపు చూడు, నువ్వు మాత్రం అటు ఇటు చూడకుండా నువ్వు మాత్రం నా మీద నమ్మకం పెట్టుకో. సిరియా వచ్చినా ఏం చేయలేరు, ఇశ్రాయేల్ వచ్చినా ఏం చేయలేరు, గుర్తుపెట్టుకో. నీ మీద నాకు ఒక సంకల్పం ఉంది, యూదుల పట్ల నాకు ఒక సంకల్పం ఉంది, శాసనం ఉంటుంది. దావీదుకి దేవుడు మాట ఇచ్చాడుగా, ఎప్పుడు నీ సింహాసనం మీద ఒక దీపం వెలుగుతుంది అన్నాడుగా, నాకు జ్ఞాపకం ఉంది. సమూయేలు ద్వారా దావీదుకి మాట ఇచ్చాడు, అబ్రహాముకి దేవుడు మాట ఇచ్చాడు, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని చెప్పండి ఆశీర్వదిస్తాను. అలాంటిది నా సంకల్పానికి ప్రతినిధులుగా ఉన్న మిమ్మల్ని తీసేస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అందుకే భయపడొద్దు, రాజు నువ్వు గుర్తుపెట్టుకో, ఎవడు ఎన్ని చేసినా ఏం కాదు, ఏమీ కాదనడానికి నువ్వు ఏమైనా గుర్తు కావాలా, ఆ గుర్తు చెప్తాను అడుగు అన్నాడు. ఆ గుర్తు ఏంటి చెప్తున్నాడు చూడండి. యెహోవా ఇంకను ఆహాజుకి ఎలాగ సెలవిచ్చును, నీ దేవుడైన యెహోవా చూసిన అడుగు, అది పాతాళ లోకమంత లోతైన సరే, యోర్ధలోకమంత ఎత్తైన సరే, అది పాతాళమంత లోతైనా పరలోకమంత ఎత్తైనా ఏదో ఒక గుర్తు అడుగు. ఈ ప్రజలు మమ్మల్ని ఏమీ చేయలేరనడానికి నీకు ఏదన్నా గుర్తు కావాలా, ఆ గుర్తు అడుగు, నేను ఇస్తాను ఆహాజ్ అంటే. ఈ ఆహాజ్ ఏమంటే చూడండి, నేను అడగను, పెద్ద బతుపరుల్లో మాట్లాడు చూడండి, నేను అడగను చెప్పండి, భక్తుండి కాదండి, నేను అడగను యెహోవాను శోధించిన ఎందుకన్నా తెలుసా? మీరు ఇంటికి రాజుల చరిత్ర చదవండి. నేను అడగను యెహోవాను శోధించిన ఎందుకన్నాడంటే పెద్ద మనిషి అప్పటికి ఐగుప్తీ దేశంతో పొత్తెట్టుకున్నాడు. ఎవరితో? ఐగుప్తీలతో. వాడేమో సిరియాతో పొట్టెట్టుకున్నాడు. ఎవరో ఇశ్రాయేలీలు. యోధా ఏమో చెప్పండి ఎవడు రాజకీయాలు అడిగేస్తున్నాడు. దేవుడైనా నన్ను నమ్మండి అయ్యా ఆహాజ్ అంటే, ఆహాజ్ అన్నాడట, నేను ఆల్రెడీ ఐగుప్తీతో పొత్తెట్టుకున్నానన్న మాట దాసేసి నేను యెహోవాని అడగను చెప్పండి. శోధింపుడు ఉడిదే శోధింపుడు కాదు, శోధి చెప్తున్నాడు. నేను అడగనంటే ఐగుప్తీతో ఇతడు రాజకీయం పెట్టుకుని దేవాలయంలో ఉన్న విలువైన వస్తువులు ఎవరికి ఇచ్చాడో తెలుసా? గిఫ్ట్గా ఐగుప్తీలకి ఇచ్చాడు. అప్పుడు యెషయాకి కోపం వచ్చింది, దేవుడికి కోపం వచ్చింది. ఏమంటాడు చూడ, అతడు ఎలాగ చెప్పిన, దావీదు వంశస్థులారా వినుడే, మనుషులను విసిగించుట చాలదనుకున్నా దేవుణ్ణి కూడా ఇసికించుదురా. ఆయనే వచ్చి పాతాళ లోతైనా సరే,
పరలోకమంత ఎత్తైనా సరే ఒక చూసిన అడగంటారంటే అడగడానికి బదులు నేను అడగనని రాజు అంటాడు. అడగమని మీరు అడగరు, మీరు వాడు అందరూ కలిసి యెహోవాను విసిగిస్తారా? ఆయనే వచ్చి మీకు గుర్తులు చూపించి ఆయన వచ్చి మీకు విడుదల ఇస్తానంటే ఆయన విసిగించడం చాలదనుకుని, మనుషులు విసిగించడం చాలదనుకుని దేవుని కూడా విసిగిస్తున్నారా? మీరు అడిగినా అడగకపోయినా దేవుడే ఒక సూచన ప్రపంచంలో జరిగించబోతున్నాడు. ఆ సూచన ఏంటంటే ప్రభు తానే, మీరు అడగరు, ప్రభు తానే ఒక సూచన మీకు చూపించిన ఆలకించుడే. ఒక కన్నె పిల్ల చరిత్రలో గర్భవతి అవుద్ది. పెళ్ళైన ప్రతి ఆడపిల్ల పిల్లలను కంటది, కానీ పెళ్ళి కాకుండానే పురుషుడితో సంబంధం లేకుండానే పరిశుద్ధాత్మ వలన కార్యము దాల్చి ఒక కన్నె పిల్ల చరిత్రలోకి వస్తుంది. అది ఎప్పుడైతే జరుగుద్దో ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోండి. నీకు హిజ్కియా కానీ, యోతాము కానీ, దావీదు కానీ, సొలొమోను కానీ, సౌలు కానీ, ప్రవక్తలు కానీ, భక్తులు కానీ ఎవ్వరూ చెయ్యలేని కార్యాన్ని చేయడానికి కన్యక గర్భాన్న దైవము శరీరుడుగా రాబోతున్నాడని నమ్మండి. అర్థమైన వాళ్ళకి ఎప్పటికీ అర్థమవుద్ది. అంటే ఆదాము చేయలేనిది, నోవహు చేయలేనిది, అబ్రాహాము నిలబెట్టలేనిది, మోసే తర్వాత యెహోషువ తర్వాత కనబడని కలలు, యెహోషువ తర్వాత మొక్కలైపోయిన న్యాయాధిపతులు, రాజుల చరిత్ర, వీళ్ళెవ్వరూ చేయలేని ఒక మనిషిని మరొక మనిషి పరిపాలించలేని టైంలో మనిషిని పరిపాలించడానికి దేవుడే రాజుగా రాబోతున్నాడు. కనుక ఆ మనిషికి పెట్టే పేరేంటో తెలుసా? ఎమ్మాన్యుయేల్. ఎమ్మాన్యుయేల్ అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడే రాజుగా రాబోతున్నాడు. అది ఏంటట? దేవుడే. ఒక మనిషిని పరిపాలించడంలో అన్ఫిట్ కనుక ఒక మనిషిని పరిపాలించంటే మనిషి వల్ల అవదు. మనిషి రూపంలో దేవుడే ఈ భూలోకానికి రావాలి. వచ్చి ఏం చేస్తాడో 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకి కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద, ఆయన భుజాల మీద చెప్పండి ఈ ప్రపంచ రాజకీయ భారం ఉంది. అర్థమైతే హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రపంచం రాజకీయ భారం ఆయన భుజాల మీద ఉంది. అది తూర్పు దేశాల రాజకీయమైన ఆయనే జవాబు, అవి పశ్చిమ దేశాల రాజకీయ భారమైన ఆయనే జవాబు. ప్రపంచంలో ఉన్న ప్రతి రాజకీయం ఫెయిల్యూర్ అయ్యింది కనుక, అంటే ఇస్రాయేల్ రాజకీయం ఫెయిల్యూర్ అయ్యింది, తూర్పు దేశాల రాజ్యం ఫెయిల్యూర్ అయ్యింది, అన్ని రాజ్యాలు ఫెయిల్యూర్ అయ్యారు కనుక ఒక మనిషికి మరొక మనిషి రాజుగా ఉండలేకపోతున్నాడు కనుక తూర్పు దేశపు జ్ఞానులకి ఈ సంగతి అర్థమైంది. నీతి లేదు, సమాధానం లేదు, స్వేచ్ఛ లేదు. ఈ మనిషిని పరిపాలించాలంటే దేవుడే రాజుగా వస్తే తప్ప ఈ ప్రపంచంలో నీతి అనేది కనబడదు కనుక మాకు ఈ రాజుల పరిపాలన వద్దు, యూదులలో పుట్టిన రాజు మాకు కావాలని ఎత్తుక్కుంటూ వచ్చిన వారి పేరే చెప్పండి. అందుకు వచ్చారు వాళ్ళు. ఎందుకు వచ్చారు చెప్పండి? మా రాజులు పనికి మాలినోళ్ళు, మా నాయకులు పనికి మాలినోళ్ళు, మాకు సరి అయిన పరిపాలన లేదు, మేము ఈ పరిపాలన కింద ఉండాలనుకోవట్లేదు, మేము ఏ పరిపాలన కిందకి రావాలనుకుంటున్నామంటే యూదుల రాజైన ఈ రాజే మా రాజు కూడా, ఈ రాజే మా రాజు కూడా, మేము కూడా ఈయన పరిపాలన కిందకి వస్తాం. ఈయన పరిపాలనకి వచ్చిన వారు ఎలా ఉంటారు చెప్పనా? ఇక మనుషులను అడగరు. వాళ్ళకి బాధ వచ్చిన ఆ రాజుని అడుగుతారు, వ్యాధి వచ్చిన ఆ రాజుని అడుగుతారు, లేమైనా కష్టమైనా కన్నీరైనా సంతోషమైనా ఈ రాజుకి చెప్పుకుంటారు. అందుకే మీరు చూడండి, జ్ఞానులుగా వచ్చిన వారు అన్నారు, రాజు ఎక్కడా? ఆయన పరిపాలనలోకి మేము వచ్చేయాలనుకుంటున్నాం. అందుకే మీరు చూడండి, నేను ముగిస్తాను, ప్రాక్టికల్గా విషయం చెప్తాను వినండి. పూర్తిగా యేసు ప్రభు నాయకత్వం రాజ్యం కింద ఉన్నవారు బయట ఎన్ని రాజకీయాలు జరిగినా మనం బురకెక్కుతుందా? వీళ్ళ నాయకుడు లోకల్లో ఓడిపోతే వీళ్ళకి మోసం అయిపోతాయి. వీళ్ళు అనుకున్న ప్రభుత్వం రాకపోతే వీళ్ళకి కంగారు అయిపోతారు. నేను డైరెక్ట్గా చెప్తాను, లైవ్లో చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనకి ఏపీలో జగన్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, చంద్రబాబు నాయుడు ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, కేసీఆర్ ఎక్కితే ఏంటి, ఎక్కకపోతే ఏంటి, రేవంత్ రెడ్డి పరిపాలిస్తే ఏంటి, పరిపాలించకపోతే ఏంటి, సెంటర్లో మోడీ ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, మా రాజులు ఇలా కాదు. మా రాజు పేరు నజరేయుడైన యేసుడు. మనకి వీళ్ళు వచ్చి ఎరగదీసేది ఏమీ లేదు, మనకి చేసేది ఏమన్నా ఉందా? మా కష్టం వచ్చినా చూసే రాజు ఆయన,
మా కన్నీరు వచ్చినా చూసే రాజు ఆయన, మా వ్యాధుల బాధల సాధకాల నుంచి మమ్మల్ని విడిపించే రాజు ఆయన. ఆ రాజు మాకు కావాలని ఎత్తుక్కుంటే వెళ్ళారు గనకే వాళ్ళు జ్ఞానులు అయ్యారు. ఈయన ఇంతగా బహిరంగంగా మన సంఘాల్లో మన సువార్తలో ప్రకటింపబడుతున్నా ఈయన కిందకి మనం రాకుండా ఇంకా ఆడి కింద ఉడిగిన చేయడానికి వెళ్తున్నాం కనుక మన జ్ఞానులు అవ్వలేదు, మేధావులు ఆవులు అయ్యాం. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ జ్ఞానులు అయ్యారు, మనం చెప్పండి బుద్ధి లేని పనులు చేస్తున్నాము. నేను అడుగుతున్నాను, నువ్వు ఉంటే క్రీస్తు రాజ్యంలో ఉండు, నీకు రాజకీయాలతో పని ఏంటి? ఒకవేళ ఉంటే ఆ రాజకీయాన్ని ఎంతో కొంత ప్రక్షాళన చేసే దమ్ము ధైర్యం నీకుంటే నీతికి పడి సావడానికి ఆ రాజకీయంలో నిలబడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారు లేదో నాకు తెలియదు, మొత్తం మీద నాకు ప్రేరణ వచ్చింది చెప్తున్నాను. ఉంటే అటుండు. అసెంబ్లీ స్థాయిలో నీ వాయిస్ వినిపించాలనుకుంటున్నావా? అక్కడ ఎగరై నేను నమ్ముతున్న రాజు నా నజరేయుడైన యేసు అని చెప్పగలవా? పంచాయతీలోనే చెప్పలేవు నువ్వు. ఏమండి మీరు క్రైస్తవులు కదా, క్రిస్మస్లో ఉండాల్సిన వాళ్ళు మీరు ఈ పండగకు వచ్చారంటే మరి రాజకీయంలో అని తప్పవా? అడుగుతున్నాను, తప్పవా? పోకో. ఉంటే ఇటు ఉండో, లేకపోతే అటు పో. అటు ఇటు ఉంటే కుదరదు. ఈ రాజు కింద కొన్ని రూల్స్ ఉన్నాయి, ఈ రాజు కింద కొన్ని కమాండ్స్ ఉన్నాయి, ఈ రాజుకి శాసనాలు ఉన్నాయి. ఈయన అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలి. ఈయన మాట విని ఆయన రాజ్యాన్ని నీతిని ఎతికిన వారికి చెప్పండి కావలసినవన్నీ రాయితీలు ఇస్తాడు ఆయన. ఇల్లు కావాలా? వాళ్ళ సెంటే ఇస్తారు, అంతకు మించి ఇస్తాడు ఈయన. నీకు ఆరోగ్యం కావాలా? ఇస్తాడు ఆయన. నీకు ఆస్తుపాస్తులు కావాలి? ఇస్తాడు ఆయన. నీ పిల్లల ఇబ్బందుల సమస్యలు తొలగిపోయే సమాధానం ఇస్తాడు ఆయన. కానీ కండిషన్స్ అప్లై అవుతాయి. ఆయన మాటను, నీ సూపులు బాగుండాలి, నీ మాటలు బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి. ఆయనకి నచ్చినట్టు ఒదిగి ఆయన రాజ్యంలో ఒదిగితే లక్షల రూపాయల్లో లేని సంతోషం పూరుగుడిసెలో సంతోషం ఎలా ఉంటుందో చూపిస్తాడు ఆయన. గుర్తుపెట్టుకో. ఆనందం జీవితం ఎలా ఉంటుందో చూపిస్తాడు. బయటోడికి లేని ధైర్యం, సావు ముందు కూడా మనకు తెలియని ధైర్యం ఉంటుంది. ఎందుకు చెప్పినా మనం నమ్ముతున్న దేవుడు సావును జయించిన దేవుడు. గుర్తుపెట్టుకో. మరణాన్నే తొంగలోకి దొక్కినవాడు, సావుకే సవాలిసినవాడు, లేచి నిలబడినవాడు అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచినవాడు మరణించి నన్ను తిరిగి లేస్తాడు అని చెప్పాడు కనుకే ఆ మాట మనం నమ్ముతున్నాం కనుక వ్యాధొచ్చిన బాధ వచ్చిన భయపడతామా? ఈ రాజుని నమ్మి కూడా నీకు తలనొప్పి భయం. నీకు ఇలాంటి రాజుని నమ్మి కూడా డాక్టర్ గారు పైనుంచి కిందకు చూసి ఒకడు వచ్చావా ఎవరినైనా తీసుకొచ్చావంటే భయం నీకు. 2 రోజులు ఐసీయూలో పెట్టాలంటే భయం నీకు. ఎనసైలు ఆగితే భయం నీకు. కొంచెం గ్యాస్ట్రిక్ ఇక్కడ ఎక్కువైతే భయం నీకు. అన్నీ భయమే అడుగుతున్నాను. ఈ రాజు నమ్మితే భయపడదు. ఎందుకంటే పౌలు అన్నాడు, ఇదిగో తుఫాన్ అయినా, ఖడ్గమైన, ఇబ్బంది అయినా, సమస్య అయినా, శత్రువు అయినా, కనబడేది కనబడదు ఏదైనా, నా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను దూరం ఏది చేయలేడు. ఆ దేవుడు నేను నమ్ముతున్నాను కనుక ధైర్యంగా బతుకుతా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, జ్ఞానులు ఎందుకు వచ్చారంటే అలాట ఆయన కావాలనుకున్నాడు కనుక వచ్చారు. నేను ముగిస్తాను. మీకు కూడా ఆయన కావాలా? నీకు 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 కూడా ఆయన కావాలా? అయితే షరతులు వర్తిస్తాయి. పాత రోతను పూర్తిగా వదిలే, ఆయన రాజ్యంలోకి రా. ఆయన రాజ్యం సమీపించింది. 2000 సంవత్సరాల నుంచి స్థిరపరచబడింది, విస్తరిస్తుంది. ఆయన సంఘం అనే రాజ్యంలోకి రా. ఆయనకి మాటవు. నువ్వు చదువుకునే విద్యార్థి అయితే నీ భవిష్యత్తును అద్భుతంగా మార్చడానికి కిందకు రా. నువ్వు సంసారం చేసే తల్లివైతే నీ సంసారాన్ని అద్భుతంగా మార్చడానికి కిందకు రా. నువ్వు ఉద్యోగస్తువైతే, నువ్వు పెద్ద మనిషి అయితే, నువ్వు రెక్కల కష్టాన్ని నమ్ముకున్నవాడు అయితే, యథార్థవంతులుగా ఉంటే ఆశీర్వాదకరంగా మార్చేస్తానికి కిందకు రా. చూపులో, మాటలో, ప్రవర్తనలో ఆయన మాట వినేలా ఉంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మనం చేసే పొరపాటు అని చెప్పినా ఈయన తాలీక అని చెప్పుకుంటాం కానీ చెప్పండి ఇంకొకడు ఉన్నాడు ఆపోజిట్ ప్రభుత్వం. చెప్పండి సాతానుగాడు, ఆడితో సెట్టబడలేదు ఎదురుతాడు. మనం ఆటోలు చెప్పినా మన రాజుని అమ్మేసి ఇస్కరియోతు తమ్ములు. మనం ఉంటే ఇటు పూర్తిగా వినండి, లేకపోతే పూర్తిగా అటు ఉండండి. ఈయనకి ఎంత నమ్మకం ఉంటే అంత ఆశీర్వాదకరంగా మారుతాడు. అందుకే ఆ రాజు సింహాసనం ఎక్కిన తర్వాత బాగా వినండి, నేను ముగిస్తున్నాను. ఆయన సింహాసనం ఎక్కాడు, ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనం పేరు కొండ మీద ప్రసంగం. ఆ కొండ మీద ప్రసంగంలో కూర్చున్నప్పుడు ఆయన మేనిఫెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మీరు విన్నారా? ప్రయాసపడి భారం మోసుకుంటున్నా అన్నాడు. ఆత్మ విషయమై దీనిలైన వాడు అన్నాడు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరినీ పిలిచాడు. అక్కడ ఎక్స్ప్లెనేషన్ అదే. ఆయన వాగ్దానాల పట్టిక. రాజకీయ నాయకులు నిలబడి ఎవరిస్తారే అలాంటి దానికన్నా గొప్పది ఇదిగో. ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉన్నారా? ఇబ్బందులు కలిగి ఉన్నారా? ఈ సమస్య కలిగి ఉన్నారా? అన్నం లేక నీడ లేక ఇబ్బందులతో పడి ఉన్నారా? రండి నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. పీస్ఫుల్ లైఫ్ అంటే ఏంటో చూపిస్తా అన్నాడు. వచ్చారు. 3000 మందితో సంఘం ప్రారంభించారు. ఆ ప్రారంభించిన వారు 6000 మంది జనాభా అయ్యారు.
మావో కలలు కన్నది, మార్కు కలలు కన్నది, ప్రపంచ మావోలిస్టుల కలలు కన్నది, లెనినిజం ఏదైతే కమ్యూనిజం కలలు కన్న కలలు వీళ్ళ చెయ్యలేనిది మొదటి సంఘం చేసి చూపించింది. దాని పేరు సమాజ స్థాపన. అంటే ఏంటని అడగండి, 11 అయింది. సమాజ స్థాపన. సమాజ స్థాపన అంటే చిన్నోడు పెద్దోడు స్త్రీ పురుషులను ఉండదు, అందరూ చెప్పండి సమానం. తెల్ల సొక్క వేసుకుని ఒకలాగా, నల్ల సొక్క వేసుకుని ఒకలాగా, నలిగిపోయిన సొక్క వేసుకుని ఒకలాగా, నలగలేని సొక్క వేసుకుని ఒకలాగా కాదు, అందరినీ ఒకలాగే ప్రేమిస్తారు. ఇందులో ఎదవరాండ్లు కాని వారినైనా అందరినీ ఒకేలా ప్రేమించి ఒక రాజ్యం కావాలి. ఆ రాజ్యానికి భూమి మీద ఉండడు రాజు, చెప్పండి పరలోకంలో ఉంటాడు. అందుకే ఆ రాజు కిందకి 3000 మందిని 12 మంది శిష్యులు తీసుకొచ్చారు. ఆ 12 మంది శిష్యులు తీసుకొస్తే వాళ్ళ ప్రకటించింది తెలుసా, చరాస్థిరాస్తులు అమ్మే, చెప్పండి వారి అక్కర కొలది పనిచేశారంటే ఇందులో డబ్బు ఉన్నవాడు డబ్బు లేడని లేదు. సంఘంలో అందరూ ఏమైపోయారు చెప్పండి. దీన్నే సమాజ స్థాపన అంటే. ప్రపంచంలో ఎక్కడ జరగని సమాజ స్థాపన ఎక్కడ జరిగింది చెప్పండి? అపోస్తులు సంఘంలో జరిగింది. ఎందుకు చెప్పినా, ఇందులో చిన్నోడు పెద్దోడు లేకుండా అందరూ కలగలిపి ఎలా ఉండగలిగారంటే వాళ్ళందరూ ఎవరు నమ్ముతున్నారు చెప్పండి? రాజు. చిన్నోళ్ళు లేదు, అందరినీ గౌరవిస్తాం, ప్రేమిస్తాం. అందుకు అలాంటి పరిపాలన కావాలని ఎవరు వచ్చారు చెప్పండి? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. నడుతున్నాను, వస్తుందా ఈ రాజ్యం? రావట్లా. అందుకే ఒకరోజు వస్తాడు, నేను ముగించేస్తున్నాను, వస్తాడు. ఎప్పటి వరకు ఎవరైతే ఆయన రాజ్యంలోకి ఇలాంటి రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడో ఇక తీసుకెళ్తాడు, ఈ టైం లైన్ మార్చేస్తాడు. అక్కడ కన్నీరైనను, బాధ అయినను, ఇబ్బంది అయినను, సమస్య అయినను, సూర్యుడైనను, ఎండైనను లేని ఒక నూతన రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యంలో అందరం సంతోషంగా బతకబోతున్నాం. ఆ రాజ్యం నీకు కావాలా? దానికి సూత్రం ఒక తొలి అడుగు ఉంది, బాప్టిజాలు తీసుకో. ఎవరైతే ఇంకా బాప్టిజాలు తీసుకోకుండా ఉన్నారో అందరూ బాప్టిజాలు తీసుకోండి. ఇప్పటికే బాప్టిజాలు తీసుకున్నారో ఎవరైతే ఉన్నారో ఆత్మ మూలంగా మళ్ళీ జన్మించండి. మీరందరూ ఆయన రాజ్యంలోకి రండి. ఒకరోజు వస్తాడు, ఆ నూతన యుగంలోకి తీసుకెళ్తాడు. ఒక గొర్రె పిల్ల హిందూ మహోత్సవంలోకి మనం తీసుకెళ్ళి రాబోతున్నాడు. మెలుగు కలిగిన వారు ఎత్తబడతారు, మెలుగు లేనివారు యోధా రాజుల కింద నలిగిపోయినట్టే, రాజుల చరిత్రలో నలిగిపోయినట్టు ఈ రాజకీయాలతో తిరిగితే మీరు కూడా చెప్పండి నలిగిపోతారు. ఈయన కిందకి రండి, మీ పిల్లలు మీరు ఆశీర్వాదకరంగా మారుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలానే